మనమందరం అలాగే ఉండగా బైబిల్ గ్రంథంలోంచి యెషయా గ్రంథం 28వ అధ్యాయంలోకి వెళ్దాం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 8 నుంచి 13 వచనాలు చదువుదాం. వారి భోజనపు బల్లలన్నీ వాంతితోనూ కల్మషములతోనూ నిండి ఉన్నవి, అవి లేని చోటు లేదు. వాడు ఎవరికి విద్య నేర్పును, ఎవరికి వర్తమానం తెలియజేయును? తల్లిపాలు విడిచిన వారికా, చన్ను విడిచిన వారికా? ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారు అనుకొందురు. నిజమే, అలసిన వానికి నెమ్మది కలుగజేయుడి, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివారి పెదవుల చేతను అన్య భాషలతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు. అయినను వారు విననొల్లలేరు. కావున వారు వెళ్ళి వెనుకకు మొగ్గి విరగబడి చిక్కుబడి పట్టబడినట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. కృపగలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా దేవ, భూమి ఆకాశముల సృష్టికర్త, మీకు వందనాలు స్తోత్రము చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ రక్తం కిందకి వచ్చి మేము ప్రార్థిస్తుండగా మా అతిక్రమ దోషం క్షమించండి, మాతో మీరు మాట్లాడండి, మేము నడవలసిన తోవను మాకు బోధించండి. నాయన, మరి నువ్వు అద్భుతమైన దేవుడవు, గొప్ప దేవుడవు, మాకు అవసరం ఉన్నది ఏంటో నీవు ఎరిగిన దేవుడవు, మా హృదయాలను ఎరిగిన దేవుడవు కనుక మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం. ఆమేన్. కూర్చోండి దయచేసి. ఫ్యాన్ ఏదన్నా చిన్నగా పెట్టండి, చిన్నగా పెట్టండి. మంచిది పిల్లారా, మరి కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మరి మనం ఒక అంశాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఏంటి అంశం? పరిశుద్ధాత్మ గురించి. తర్వాత ఈరోజు నా అంశంలోకి, అంటే ఈ అంశాన్ని పోయిన ఆదివారం సాయంకాలం చెప్దాం అనుకున్నాను, వీలు కాలేదు. మరి మీటింగ్ ఏర్పాట్లు కొంచెం లేట్ అయిపోయినాయి, ఆ విధంగా చెప్పలేకపోయాం. సరే, అంశాన్ని నేను ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను. దానికంటే ముందుగా సంఘానికి కొన్ని సూచనలు, సలహాలు నేను ఇవ్వాలని మరి ప్రేరేపించబడ్డాను. నాకు తెలిసినంత వరకు మరి ఈ సంఘం, రంగశేయపేట సంఘం ఒక మాధుర్యమైన సంఘం అని నేను నమ్ముతా ఉన్నాను. ప్రేమ కలిగిన సంఘం అని నమ్ముతున్నాను. ఐక్యత కలిగిన సంఘం అని నేను నమ్ముతున్నాను. శ్రమలతో నిండుకున్న సంఘం అని నమ్ముతున్నాను. హల్లెలూయా. సరే, ఒక మాధుర్యమైన గుంపు అని
నేను విశ్వసిస్తున్నాను. అయితే ఈ మాధుర్యమైన ఈ యొక్క గుంపు ఏదైతుందో సంఘము, ఈ సంఘము ఈ విధంగా ఉండడం సాతానుకి ఇష్టం లేదు. తెలుసా మీకు? అది సాతానుకు ఇష్టం లేదు, వాడు ఇష్టపడడు. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం అని రాయబడ్డది. కనుక అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. కనుక సాతానుడు మరి ఐక్యత కలిగి ఉండడం, ప్రేమ కలిగి ఉండడం, మాధుర్యం కలిగి ఉండడం, సంఘం ఆ విధంగా ఉండడం సాతానుకు ఇష్టం లేదు. వాని టార్గెట్ అంతా మనమే. ఎవరు? అందరు ఉన్నారా ఇక్కడే? సైతాన్ యొక్క టార్గెట్ అంతా మనమే. మనం అంటే కాపరి, సంఘ పెద్దలు, ట్రస్టీలు, బిలీవర్స్, మనమే వాని యొక్క టార్గెట్. కనుక ఇక ఎట్లయినా చేసి మన పైన బురద చల్లాలని వాడు అనుకుంటాడు. ఎవరు? మన శత్రువు ఎవరు? రైట్, మన విరోధి, మన శత్రువు సైతానుడు. వాడు మరి మనల్ని కనిపెట్టుకుంటూ ఉంటాడు. ఎప్పుడు వీళ్ళ పైన బురద చల్లాలనా, ఎప్పుడు వీళ్ళ లోపలికి విషం ఎక్కించాలనా, ఎప్పుడు ఈ యొక్క చర్చిని ముక్కలు చేయాలనా అని చూస్తూ ఉంటాడు వాడు. సరే, వాడి ప్రయత్నాలు వాడు చేస్తూ ఉంటాడు. మరి ప్రవక్త మనకిచ్చిన సలహాలను, సూచనలను మనం పాటించాలి. అంతే కదండి? రైట్. ఇక్కడ ఫస్ట్ టార్గెట్ ఎవరు సైతానుకు? ఎవరు? సంఘ కాపరి. నెక్స్ట్ టార్గెట్ ఎవరు? సంఘ పెద్దలు. నెక్స్ట్ టార్గెట్ ఎవరు? ట్రస్టీలు. వీళ్ళందరినీ దాటిన తర్వాతనే మీ దగ్గరికి వస్తాడు వాడు. కనుక టార్గెట్ను హిట్ లిస్ట్లో ఉండేవాళ్ళు అని కావాలి. నెంబర్ 1 అని హిట్ లిస్ట్లో ఉండేవాళ్ళు నెంబర్ 1 ఎవరు, నెంబర్ 2 ఎవరు, నెంబర్ 3 ఎవరు అని కావాలి. జాగ్రత్త వినండి. మళ్ళీ ఈ యొక్క వర్తమానాన్ని మనం వివిధ ప్రాంతాల్లోనికి మోసుకొని పోతున్నాం. మరి పాస్టర్స్, తర్వాత సంఘశాఖల విశ్వాసులు అందరూ కూడా చాలామంది వర్తమానాన్ని వినగలుగుతున్నారు. ఏర్పరచబడ్డ వాళ్ళు విశ్వసించి బయటకు వస్తూ ఉన్నారు. కనుక ఏదో రకంగా మనల్ని డిస్టర్బ్ చేయడానికి సైతానుడు వాని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. బట్ దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనతో ఉన్నంత కాలం వాడు రోడ్డు వినని ఆగి రోడ్డు విని నుంచి వెళ్ళిపోవాలి. ఇక మన గురించి ఏమైనా వీడియోలు తీసుకున్నా, ఫోటోలు తీసుకున్నా ఎక్కడి నుంచి? రోడ్డు మీద నుంచి తీసుకొని వెళ్ళిపోవాలి. వాడు లోపలికి రావడానికి వీలు లేదు. లోపలికి రాకుండా ఉండడానికి, వీలు లేకుండా ఉండడానికి మళ్ళా ఎవరి సంఘానికి కాపుదలంటే, సంఘానికి కాపుదలగా మనలో ప్రతి ఒక్కరి బాధ్యత ఉంది. ఓన్లీ పాస్టర్దే కాదు, సంఘ పెద్దలదే కాదు, ట్రస్టీలదే కాదు, మనలో ప్రతి ఒక్కరూ బాధ్యులే. ఒకరికి బాధ్యత అప్పచెప్పినా వాళ్ళే కాపాడాలనేది కాదు, అందరిపైన బాధ్యత ఉంది. సో ఇక్కడ ప్రవక్త చెప్తున్న కొన్ని కార్యాలను చెప్పి నా అంశంలోకి నేను వెళ్తాను.
దేవుని మర్మమైన క్రీస్తు బయలుపరచబడిన ఈ వర్తమానంలో నేను కొన్ని కార్యాలు మొన్న ఖమ్మంలో దీన్ని చదివి వినిపించాను. దీన్ని మన చర్చిలో కూడా చెప్పాలనే ఒక చదివి వినిపించాలనే ప్రేరేపణతోటి నేను చెప్తా ఉన్నాను. ఇవి దేవుని మర్మమైన క్రీస్తు బయలుపరచబడిన వర్తమానంలో పారాగ్రాఫ్ నెంబర్ 41 ప్రొజెక్టర్ పైన వేయండి, కనబడుతుంది. చదివే వాళ్ళు కూడా మీ దగ్గర హబ్ ఉంటే మీ మొబైల్స్ ఫ్లైట్ మోడ్లో పెట్టుకొని మీరు దాన్ని చూడవచ్చు. మీ దగ్గర ఈ యొక్క హబ్ లేకుంటే దీంట్లో ఈ యొక్క ప్రొజెక్టర్ పైన మీరు చూడవచ్చు, స్క్రీన్ పైన. ఓకే, 41వ పారాగ్రాఫ్. ఈ సంఘ బాధ్యతలు నెరవేర్చుటకు ఇక్కడున్న సహోదరుడు నెవిల్ను మీరు మరవవద్దని కోరుచున్నాను. సోదరుడు నెవిల్ను మరవవద్దని కోరుచున్నాను. పరిశుద్ధాత్మ నడిపింపు కింద ఆయన ఉన్నాడు. పరిశుద్ధాత్మ నడిపింపు కింద ఆయన ఉన్నాడు. ఈ వర్తమానమును ఆయన విశ్వసించి నావలనే బోధించును. మీకు వీలైనప్పుడు వచ్చి ఈ సంఘ బాధ్యతలు అంటే ప్రవక్త చెప్తున్న సంఘం ఎవరు? అందరు వింటున్నారా? ఇక మీరు కూడా ముందుకు రావాలి. అంటే మీరు విగ్రహాల్లాగా కూర్చోకూడదు. ప్రవక్త యొక్క సంఘం జెఫర్సన్ విల్లో అట్లా గ్రహించాలి మీరు. ఈ సంఘ బాధ్యతలు అంటే జెఫర్సన్ విల్లో, ఈ వర్తమానానికి మొట్టమొదటి సంఘం జెఫర్సన్ విల్, మన యొక్క మదర్ చర్చ్, తల్లి సంఘం. ఆ బాధ్యతలు నెరవేర్చడానికి ఇక్కడున్న సోదరుడు నెవిల్ను మీరు మరవవద్దని కోరుచున్నాను. నెవిల్ ఎవరు? ఏం పేరు ఆయన పేరు? మీ స్వరం వెనుక ఉన్న వాళ్ళ స్వరం నాకు వినబడకుండా మీరు నోరు తెలిసి చెప్పండి. మీరు నోరు తెరిస్తే మీ లోపలికి ఎక్కుతుంది. ఇది సంఘం యొక్క బాధ్యతలు నెరవేర్చడానికి నెవిల్ ఇక్కడ ఉన్నాడు. సోదరుడు నెవిల్ను మీరు మరవవద్దు. నెవిల్ పాస్టర్ కనుక అక్కడ ఆ సంఘానికి చెప్తున్నాడంటే ఇది ప్రపంచంలో వర్తమానం నమ్మిన ప్రతి సంఘానికి కూడా ఇదని గుర్తుపెట్టుకోవాలి. కనుక లోకల్ పాస్టర్ను మర్చిపోవద్దు. పరిశుద్ధాత్మ నడిపింపు కింద ఆయన ఉంటాడు. ఎవరి నడిపింపు కింద? సంఘం యొక్క నడిపింపు కిందనో, మనుషుల యొక్క నడిపింపు కిందనో, బిషప్ల నడిపింపు కింద పాస్టర్ ఎప్పుడు ఉండడు. పరిశుద్ధాత్మ నడిపింపు కింద ఉంటాడు. ఈ వర్తమానమును విశ్వసించి ఆయన నా వలనే బోధించును. మీకు వీలైనప్పుడు వచ్చి సహోదరుడు నెవిల్ వర్తమానం వినండి. సోదరుడు నెవిల్ వర్తమానం వినండి. అతడు నిశ్చయముగా మీకు మేలు చేయును. రైట్. సోదరుడు నెవిల్ నిశ్చయముగా మీకు మేలు చేయును. పాస్టర్ ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ నడిపింపుకుందా ఉండే ఏ పాస్టర్ అయినా కూడా మేలు చేస్తారనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నాకు అది తెలియను. అతడు యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన దాసుడు. నా చిన్నప్పటి నుండి ఆర్మన్ నెవిల్ను నేను ఎరుగుదును. ఏ మాత్రం అతడు మారలేదు. ఇంకా దేవునికి దగ్గరగా వచ్చాడు. అతనిని మొదటగా నేను అతని మెథడిస్టు వేదిక మీదకు నన్ను ఆహ్వానించినప్పుడు చూచాను. ఈ ఆలయమునకు తిరిగి వచ్చి నేను ఇట్లా అన్నాను, ఒక రోజున అతడు యేసుక్రీస్తు నామములో బాప్సం పొందును. ఇప్పుడు అతడు నిజంగా వర్తమానంలో ఉన్నాడు. నిజమగు యోధుడు. ఈ వర్తమానాన్ని నమ్మి వర్తమానం కొరకు నిలబడ్డ ఎనీ పాస్టర్ వాళ్ళు నిజంగా యోధులు వాళ్ళు. అది గుర్తుపెట్టుకోండి. అయితే
సంఘానికి సలహాలు సూచనలు ఇచ్చినప్పుడు మొదటగా పాస్టర్ గురించి చెప్తా ఉన్నాడు. 42. సహోదరుడు నెవిల్ ఎన్నో పోరాటములను హృదయ వేదనలను ఎదుర్కొనెను. ఈ ఆలయంలో అతడు వాటిని చూపించడు. అయితే ప్రభువు ప్రజల జీవితములను చూచు కృప నాకిచ్చెను. అందును బట్టి ఇది నాకు తెలియను. చూచారా అతడు నిశ్చయముగా ఎన్నో శ్రమలు బాధలు అనుభవించెను. వాక్యమును తీసుకొని వచ్చుచున్న మోషే యొక్క చేతులను యెహోషువ కాలేబులు ఎత్తుపట్టుకున్నట్లుగా మీరు ఆయనను ఎత్తిపట్టుకొనుడి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ విలియం బ్రెన్నాం గారికి హృదయ రహస్యాలు ఎరిగిన వాడు గనక, అయితే సోదరుడు నెవిల్ తన యొక్క బాధలను వేదనలను హృదయ వేదనలను ప్రవక్తకు కూడా చెప్పుకోలేదు, ఆయన సంఘానికి కూడా చెప్పుకోలేదు. బట్ హృదయ రహస్యాలు ఎరిగిన వాడు మన కాల ప్రవక్త గనక ప్రవక్తనే చెప్తున్నాడు ఆయన గురించి. ఆయన నెవిల్ ఏమేమి హృదయ వేదనలు ఎదుర్కొన్నాడో, ఏ రకమైన ఒత్తిళ్లను ఎదుర్కొన్నాడో, ఎలాంటి శ్రమలను ఎదుర్కొన్నాడో, మరి అది సంఘానికి చెప్పుకోలేదు, కానీ ప్రవక్త అతని హృదయంలోకి చూశాడు. ఆ విషయాన్ని సోదరుడు నెవిల్ పక్షాన ప్రవక్త సంఘానికి తెలియజేస్తున్నాడు. కనుక వాక్యమును తీసుకొని వచ్చున్న మోషే యొక్క చేతులను యెహోషువ కాలేబులు ఎత్తి పట్టుకున్నట్లుగా మీరు ఆయన ఎత్తి పట్టుకొనుడి. మోషే చేతులను వాస్తవంగా ఎవరెత్తి పట్టుకున్నారు? అహరోను హూరులు. అందరున్నారా? అహరోను హూరులు. ఇశ్రాయేలీల అమాలీకీలతో యుద్ధం చేసేటప్పుడు ఆ యొక్క మోషే చేతులను వాళ్ళిద్దరు ఎత్తి పట్టుకున్నారు. యుద్ధం చేసేటప్పుడు వాళ్ళు ఎత్తి పట్టుకున్నారు. ఇక్కడ ప్రవక్త యెహోషువ కాలేబులను పెడుతున్నాడు. ఇక్కడ వాక్యాన్ని తీసుకొని వస్తున్న మోషే యొక్క చేతులను అంటున్నాడు. ఇక్కడ భౌతికమైన చేతులను ఎత్తి పట్టుకునేది కాదు, ఇది ఆత్మ సంబంధమైన చేతులను ఎత్తి పట్టుకునేది. హల్లెలూయా. ఆయన ఎత్తి పట్టుకోవాలంటున్నాడు. చాలా జాగ్రత్త పిల్లరా. ఇప్పుడు యెహోషువ కాలేబులు ఎత్తి పట్టుకునే విధానం చూస్తే వాళ్ళు మోషే పక్షాన నిలబడ్డారు. ఎన్ని రోజులు? ఎన్ని సంవత్సరాలు చెప్పండి మీరు? 5 సంవత్సరాలు. అందరున్నారా? మీరు వాక్య జ్ఞానం లేకుంటే మీరు చర్చికి వచ్చిపోవడం వల్ల కూడా ప్రయోజనం లేదు. వాక్య జ్ఞానాన్ని మీరు కలిగి ఉండాలి. మోషే ఎన్ని సంవత్సరాలు సేవ చేశాడు? 40 years, 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాలు యెహోషువ కాలేబులు మోషేతో నిలబడ్డారు. శ్రమలల్లో, కష్టాలల్లో, ఇబ్బందులల్లో, అతని యొక్క బలహీనతలలో అన్నిట్లలో మోషే పక్షాన్ని నిలబడ్డారు వీళ్ళు. మోషే భార్య కూడా అవతలికి వెళ్ళలేదు. మోషే అక్క, మోషే అన్న వాళ్ళు కూడా అవతలికి వెళ్ళలేదు. వాగ్దాన దేశంలోకి వెళ్ళలే. వాళ్ళందరూ అరణ్యంలో రాలిపోయారు. యెహోషువ కాలేబులే అవతలికి వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే ప్రవక్త అంటాడు గౌరవం అనే వర్తమానంలో, మోషే ఎందులో ఉంటే వాళ్ళు అందులో ఉన్నారట. మోషే పక్షాన ఉన్నారు వాళ్ళు. బహుశా మోషే యొక్క తప్పిదాలు, మోషే యొక్క వీక్ పాయింట్స్, హల్లెలూయా, ఇవన్నీ కూడా వాళ్ళు ఎవరు
ఆ యోషువ కాలేబులు అవి చూడలే, నిలబడ్డారు. ఆయన పైన ఆ యొక్క అనాయింటింగ్ ఉంది. వాగ్దాన దేశంలోకి మనల్ని తీసుకుపోవడానికి ఒక వర్తమానం తీసుకొచ్చాడు. దేవుని చేత ఎన్నిక చేయబడ్డ ఒక వ్యక్తి అని వాళ్ళు గుర్తించి హల్లెలూయా మోషేతో నిలబడ్డారు. వాళ్ళు ఎప్పటి వరకు 40 సంవత్సరాలు నిలబడ్డారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 40 years నిలబడ్డారు. ఒకసారి దేవుడు మోషేకి చెప్పాడు, ఆ బండతో మాట్లాడు, నీళ్ళు వస్తాయి. వాళ్ళు నిన్ను ఇబ్బంది పెడుతున్నారు కదా, నిన్ను శ్రమ పెడుతున్నారు వాళ్ళ నీళ్ళ కొరకు, కనుక నీ వెళ్ళి ఆ బండతో మాట్లాడంటే మోషే వెళ్ళి బండతో మాట్లాడకుండా బండను కొట్టాడు. నీళ్ళు వచ్చినాయి. వాస్తవంగా మాట్లాడితే రావాలి, అయినా కొడితే వచ్చినాయి. అంటే అక్కడ దేవుడు చెప్పేదానిపైన కాదు, ఇప్పుడు ఇక్కడ మిరాకిల్. మోషేనే అలాంటి పవర్ చేత నింపబడ్డాడు. ఆయన మాట్లాడినా నీళ్ళు వస్తాయి, కొట్టినా నీళ్ళు వస్తాయి. కాకుంటే ఏంటంటే దేవుడు చెప్పినట్లుగా అని మోషే చేస్తే మహిమ దేవునికి వెళ్తుంది. అయితే దేవుణ్ణి ఆయన మహిమపరచకుండా తనను మహిమపరుచుకున్నాడు. ఎవరు? ఆవేశంలో 40 years ఆయన సహించిండు. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ద్రోహులారా మూర్ఖులారా అన్నట్టు మనకేం సందర్భం కనబడలేదు. వాళ్ళ పక్షాన నిలబడ్డాడు, మధ్యవర్తిగా నిలబడ్డాడు. వాళ్ళని చంపాలనుకుంటే నా పేరు నీ గ్రంథాల్లో తుడిచి, నీ గ్రంథంలో తుడిచేసి వాళ్ళని చంపన్నాడు. అట్లా నిలబడ్డ వ్యక్తి సాత్వికుడు. లాస్ట్కి అట్లాంటి పరిస్థితికి వచ్చినప్పుడు కూడా అది చూసి కూడా యోషువ కాలేబులు వాళ్ళు పక్కకి జరగలే, ఇంకా మోషేతో నిలబడ్డారు. వాళ్ళు అవతలికి వెళ్ళారు. కనుక యోషువ కాలేబుల్లాగా మీరుండాలని విశ్వాసులకు సలహా ఇస్తున్నాడు. ఎవరు? మన కాలపు ప్రవక్త. అయితే ఓన్లీ డీకెన్సే ఉండాలని చెప్పలేదు, ఇక్కడ ట్రస్టీలు ఉండాలని చెప్పలేదు. సంఘంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా యోషువ కాలేబుల్లాగా మీ కాపరిని ఎత్తి పట్టుకోవాలనేది చెప్తా ఉన్నాడు. రైట్. తర్వాత 43. అన్నింటికంటే ముఖ్యంగా ఒకరినొకరు ప్రేమించుకొనుడి, ఒకరినొకరు ప్రేమించండి. అపవాది ఏమి చెప్పినా వినవద్దు. ఇప్పుడు విశ్వాసుల దగ్గరికి వచ్చిండు. ఒకరినొకరు ప్రేమించండి, అపవాది ఏమి చెప్పినా వినొద్దు. ఇప్పుడు మీరు ఒక గొప్ప పెద్ద మాధుర్యమగు గుంపుగా ఉన్నారు, కానీ నా హెచ్చరికను మరవవద్దు. ఉన్నంత కాలం మనం ఈ భూమి పైన ఉన్నంత కాలం ఈ హెచ్చరికను మరవద్దు. చూచారా, సాతాను ఈ విధంగా మిమ్మల్ని ఉండనీయడు. ఎవరినైనాను వాడు గురిగా ఉంచుకొని దానిని అంతటినీ పేల్చివేయును. అది ఎవరినో ఒకరిని టార్గెట్గా చేసుకొని, ఎవరినో ఒకరిని వాడుకొని సంఘాన్ని అంతటినీ పేల్చేస్తాడట. మాధుర్యమైన గుంపు, ఆమెన్, అద్భుతమైన ఒక సంఘాన్ని పేల్చేస్తాడు. వాడు ఒక విమర్శకుని లేదా అవిశ్వాసిని మీ మధ్యకు తీసుకొని వచ్చును. వాడు వచ్చి కూర్చొని నెమ్మదిగా మీతో సహవాసం చేయును. అతడు తన విషయమును మెల్లగా పక్కనున్న సోదరునికి ఎక్కించును. దానితో అతడు సంఘమును పాడు చేయును. ఎవరిని తీసుకొస్తాడ వాడు? మంచిగా చదవండి, మీరు అంతా సగం ఉన్నారు. విమర్శకుని లేదా అవిశ్వాసిని. ఎక్కడుంది? ఇక్కడ కనబడతలేదు.
తిరిగి జరపండి, మీరు కూడా స్లో ఉన్నారు. అట్టి వారి పక్షం మీరు వహించవద్దు. అట్టి దానితో వాడు ఒక విమర్శకుణ్ణి లేదా అవిశ్వాసిని మీ మధ్యకి తీసుకొచ్చినాం. ఎవరిని తీసుకొస్తాడట? మొదటగా విమర్శకుడు. కొందరిని చూస్తే మొన్న నేను మహారాష్ట్రలో వాక్యం చెప్తున్నప్పుడు ఒక అతను కూర్చున్నాడు ఆడ, విశ్వాసి. ఆ వ్యక్తి ఓ రకంగా చూస్తున్నాడు, నన్ను ఓ రకంగా అడుగుతున్నాడు, మధ్యలోనే ప్రశ్న వేస్తున్నాడు. తర్వాత మాట్లాడదాంలే అని చెప్పిన. అయిపోయిన తర్వాత ఆయన అన్నాడు, మత్తయి సువార్త 27వ అధ్యాయం 21లో వచ్చిన మీరు చెప్పింది అది మీ సొంత బోధ అంటున్నాడు నన్ను. సరే మంచిది, కూర్చొని మాట్లాడదామని చెప్పిన. అంటే విమర్శకులు ఎట్లుంటారంటే, విమర్శకులకు వాళ్ళ అనాయింటింగ్ వాళ్ళ పైన ఉంటుంది, వాళ్ళ అభిషేకం వాళ్ళ పైన ఉంటుంది. వాళ్ళకు విమర్శించడం తప్ప ఇంకా ఏం తెలియదు వాళ్ళకు. ఇంకొక విమర్శకుని చూసిన, ఆయన పాస్టర్. ఈ బ్యాప్టిజం ట్రాక్ చదివినప్పుడు దాంట్లో ఈ యొక్క చరిత్ర గ్రంథాలు దీంట్లో చూపించినప్పుడు ఈ మొదటి బాక్స్లో దాన్ని చదివించినప్పుడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం మాత్రమే కొత్త నిబంధనలో ఉన్నదని చెప్తే, దీన్నే మనం ఎందుకు తీసుకోవాలి అంటున్నాడు. విమర్శకులు చూడండి ఎట్లుంటారు, ఒకరొకరు ఒక రకంగా ఉంటారు. దాన్నే మనం ఎందుకు లెక్కలోకి తీసుకోవాలంటున్నాడు. మరి ఏం తీసుకుంటాడు? ఈ విమర్శకుల పని ఏంటంటే ఆల్వేస్ తప్పులు కనుక్కునే వాళ్ళే విమర్శకులు, తప్పులు కనుక్కొని మాట్లాడేవాళ్ళు. విమర్శకుడు అనేవాడు విమర్శించడం అంటే తప్పు దొరకబట్టుకొని లేకుంటే తప్పులు కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తూ, హల్లెలూయా, ఏడ తప్పు ఉంది, ఎక్కడ తప్పు ఉంది, దాన్ని దొరకబట్టుకోవాలనేదే వాళ్ళ లైఫ్ అంతా కూడా అట్లే ఉంటుంది. వాళ్ళని మనం ఎంత దువ్వి సెట్ చేయలేము మనం. దాన్ని పరిశుద్ధాత్ముడు చేయాలి ఆ పని. ఏ మనిషి చేయలేడు అది. ఎక్కడ తప్పు దొరుకుతుందా, ఏం చేద్దామా అనేది విమర్శకుని పని. వాడు ఒక విమర్శకుని లోపలి తీసుకొని వస్తాడు, ఒక అవిశ్వాసిని లోపలి తీసుకొస్తాడు చర్చిలోనికి. సంఘంలో ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు పొరపాటు చేస్తున్నారు, ఎవరు బలహీనతల్లో ఉన్నారు, ఎవరు ఇదిగా ఉన్నారు అని చూడడానికి వస్తాడు. బట్ దేవుడికి అన్నీ తెలుసు. మనం ఆలోచన మనకు పుట్టకముందే ఆయనకు తెలుసు. బట్ ఆయన ఇవన్నీ మాట్లాడే చెత్త. ఆయన క్రిటిసైజ్ చేసేవాడు కాదు, ఆయన ప్రేమ చూపించేవాడు. ఆయన ఒక రోజు తీర్పు తీరుస్తాడు, ధవల సింహాసనం తీర్పప్పుడు. అప్పటి వరకు ఆయన కృప కరుణ అనేది మన పైన చూపించుకుంటూ పోతున్నాడు. ఆయన్నే విమర్శ చేయాలంటే, ఎప్పటికప్పుడు తీర్పు జరగాలంటే ఈ భూమి అంతా ఖాళీ అయిపోయి ఇంకా చెట్లు జంతువులు మిగిలేటివి. ఇక అట్లా కూడా చేయాలనుకుంటే జంతువులను కూడా చంపేసేవాడు. ఏది ఉండదు ఆయన విమర్శ చేయాలనుకుంటే. కనుక ఎట్టి పరిస్థితుల్లో విమర్శకుని మనం అపవాది తీసుకొచ్చి సంఘాన్ని పేల్చేయడానికి ప్రయత్నం చేస్తాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, కొండాలు చెప్పే వాళ్ళ అనాయింటింగ్ ఒకటి ఉంటుంది, విమర్శించే వాళ్ళ అనాయింటింగ్ ఒకటి ఉంటుంది. ఎవరి వారి అభిషేకాలను వాళ్ళు కొనసాగిస్తూ ఉంటారు. అభిషేకం వాళ్ళ పైన ఉంటుంది కనుక అది జరుగుతూ ఉంటుంది. కనుక సంఘములో ఉండే మనకు కూడా అందరికి కూడా మనకు జ్ఞానం ఉండాలి.
హల్లెలూయా. ఎవరు క్రిటిసైజ్ చేస్తున్నారు, ఎవరు తప్పులు దొరకబడుతున్నారు, ఎవరు ప్రేమ చూపిస్తున్నారు, ఆమెన్, ఇవన్నీ దొరకబట్టాలి. జాన్ వెస్లీ దినాల్లో కూడా ఒక లేడీ ఉండేదట, విమర్శకురాలు. ఒక మంచి ప్రసంగం చేసి వచ్చిన తర్వాత ఆ సిస్టర్ ఎదురుగా వస్తే, ఎట్లా ఉంది సిస్టర్ మీటింగ్ వాతావరణం, వాక్యం ఎట్లా అనిపించింది మీకు అంటే, ఆమె మీటింగ్ గురించి మాట్లాడక నీ టై మంచిగా కట్టుకోలేదు నీవు అన్నదట. నీ టై ఇట్లా కాదు కట్టుకునేది, ఇట్లా కట్టుకోవాలి, కొంచెం పొడవు ఎక్కువ అయిందో తక్కువ అయిందో అంటుందట. ఈమె ఆయన వాక్యం గురించి మీటింగ్ గురించి అడిగితే ఈమె టై గురించి చూస్తుంది. అంటే ఆమె వాక్యం వినుకుంటే ఏం చేస్తూ ఉంది, ఈయన టై ఎట్లుంది, ముడి కరెక్ట్ లేదు, చక్కగా మధ్యలో లేదు, సైడ్కి వెళ్ళిపోయింది, అవెందుకు నీకు, అంటే నీ దృష్టి అంతా దానిపైనే ఉంది. అప్పుడు జాన్ కత్తెర తీసుకురా నీ నాలుకే కాడి చేస్తానడట. సరే, చాలా జాగ్రత్త ఉండాలి. విమర్శకుని అవిశ్వాసిని మీ మధ్యలోకి తీసుకొస్తాడు. అట్టి వారి పక్షాన మీరు వహించవద్దు. అట్టి దానితో మీకేమి సంబంధం లేదు. వాడు మీ మధ్యలోకి వచ్చును, వాడు వచ్చి కూర్చొని నెమ్మదిగా మీతో సహవాసం చేయును. అతడు తన విషయమును మెల్లగా పక్కనున్న సోదరునికి ఎక్కించును. అది ఏంది విషయం, ఏంది అది? పురుగుల మందన్న కానీ, గడ్డి మందన్న కానీ, ఇంకా ఏమైనా కానీ మనుషులను చంపే విషయం. అతడు దాన్ని పట్టుకొని పక్క ఉన్న వ్యక్తికి ఎక్కిస్తాడు. అట్లా 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 సంఘం అంతా పాకిపోద్ది. ఒకటే మనం ఏం డిసైడ్ అయి ఉండాలంటే, ఒక విమర్శకుడు వచ్చి పాస్టర్ గురించి చెప్పిండు అనుకో, అవును ఓకే, ఆయన కూడా ఒక మనిషి, నాలాంటి ఒక మనిషి, నీవు రైటా? మరి ఎవరు రైట్ కాదు. మనం పరిపూర్ణతలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం, దాని కొరకు మనం ప్రయాసపడి వెళ్తున్నాం. వీఆర్ ఆన్ ద వే అని చెప్పాలి. ఇప్పుడు ఎవరు మనం పరిపూర్ణం కాము, మనం ఆన్ ద వేలో వెళ్తున్నాం. అఫ్కోర్స్ పాస్టర్ ఉండొచ్చు, పలానా డీకెన్ ఉండొచ్చు, పలానా ట్రస్టీ ఉండొచ్చు, ఉండని. ఈరోజు వంకరగా ఉంటాడు, రేపు చక్కగా చేయబడతాడు. దానికి నీవేంది చెప్పేది నాకని అది చెప్పేసేయాలి. ఆ విమర్శకునితో, ఆ దయ్యంతో చెప్పేసేయాలి మనం. ఆ విమర్శకుడు వచ్చి పాస్టర్ ఇట్లా, డీకెన్ ఇట్లా, పలాని డీకెన్ ఇట్లా, పలాని ట్రస్ట్ ఇట్లా అంటే, అవునా అమ్మా ఇంతవరకు నాకు తెలియదు, ఇట్లా జరిగిందా? విషయం లోబడికి ఎక్కుతూ ఉంటుంది. ఉండని, అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందరికీ సమస్యలు ఉంటాయి. నిజమేనా? ప్రవక్త ఏమన్నాడంటే, ఇజ్రాయేళ్ల గురించి ప్రవక్త ఏమన్నాడంటే, బాలాకు బిలాము తీసుకొచ్చినప్పుడు బిలాం అనేవాడు లోయలోనికి వెళ్ళి అక్కడి నుంచి చూస్తున్నట్ట ఇజ్రాయేలీల బలహీనతలను చూస్తున్నాడట. వాడు బిలాం అనేవాడు లోయలోనికి వెళ్ళి ఇజ్రాయేలీల యొక్క బలహీనతలను, తప్పులను, పొరపాట్లను ఏడ దొరికితే చూద్దాం అని చూస్తున్నాడట. బట్ దేవుని గురించి ఏం చెప్పాడంటే, దేవుడు పైన ఉండి మెట్ట శిఖరాల పైన ఉండి వాళ్ళని చూస్తున్నాడట. సరే, ఇప్పుడు లోయలో ఉన్నవానికి తప్పులు ఎక్కువ దొరుకుతాయా, పైన ఉన్నవానికి ఎక్కువ కనబడతాయా? ఏమండి? పైన వానికే తప్పులు ఎక్కువ కనబడతాయి, లోయలో ఉన్నవానికి తప్పులు కనబడవు. బట్ పైనున్నవాడు అన్నీ చూసి కూడా ఆయన సైలెంట్గా ఉంటే, వాళ్ళ బలహీనతలు ఆయనకు తెలుసు, వాళ్ళ మధ్యలో ఉన్న పోరాటాలు ఆయనకు తెలుసు, వాళ్ళ ఇక అంటే
మోషే పైన తిరుగుబాటు చేసే వాళ్ళు ఉన్న సంగతి ఆయనకు తెలుసు. మోషే గురించి రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఆయనకు తెలుసు. అవన్నీ ఆయనకు తెలిసి ఆయన పైనుంచి మెట్ట శిఖరాల్లో నుంచి ఆయన కృపను చూస్తున్నాడు ఆయన. ఈరోజు మనలో ప్రతి ఒక్కరి మైండ్ సెట్ అట్లా అయిపోవాలి. ఏ పాస్టర్ని కావచ్చు, డీకెన్ కావచ్చు, ట్రస్టీ కావచ్చు, బిలీవర్, ఏ విశ్వాసి అయినా కావచ్చు, వాళ్ళందరినీ కూడా మనం పైనుంచి మెట్ట శిఖరాల పైనుంచి చూడాలి. మనం ఒకవేళ ఎవరైనా తప్పిదానంలో ఉంటే నువ్వు మెట్ట శిఖరాలను చూసిన నీవు వెళ్ళి మాట్లాడు, ప్రార్థన చేయి, సరి చేయి, నో ప్రాబ్లం. అది నీ బాధ్యత. అది కానీ వాళ్ళ తప్పిలను తీసుకుపోయి నీవు ఇంకొకరికి ఎక్కించేది అది విషయం. నువ్వేమైనా మాట్లాడదలుచుకుంటే మన ప్రవక్త చెప్పింది అదే. ఏదన్నా మాట్లాడదలుచుకుంటే నువ్వు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడన్నాడు ఆయన. వీళ్ళ తప్పులు వాళ్ళ తప్పులు వీళ్ళతోటి చెప్పేది కాదు. ఇక్కడ ఎవరు తప్పిదంలో ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళు, చెప్పు. వినకుంటే ఇంకొకరిని తీసుకొని పో. ఆడ వినకుంటే సంఘానికి చెప్పు. అయినా వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. మళ్ళీ అతడు తన తప్పుదాన్ని సరి చేసుకుంటే మళ్ళీ అతన్ని క్షమించి లోపల తీసుకొని రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. మనకు బైబిల్లోనే రాయబడింది. కొరింథీ సంఘంలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. విశ్వాసులలో ఒకడు తండ్రి భార్యనంటే ఆ రోజులలో ఒక ఆయనకు 2-3 భార్యలు ఉండేది. ఒక భార్య కొడుకు ఇంకొక ఆమెను, తండ్రికి ఉన్న 4 ఒకరిని ఉంచుకొని తప్పిదంలో ఉన్నాడు. ఆ విషయం సంఘానికి తెలిసింది. ఆ దుర్మార్గుని వెలివేయండి, ఎట్లా చేయండి, ఖండించండి అని చెప్పిండు. ఆ తర్వాత అతని పైన సైతానుడు పనిచేసి అతనికి అనారోగ్యం వచ్చింది, సెట్ అయిపోయిండు. ఆ పాపంలోంచి విడుదల పొందిండు. ఇంకా అది చేస్తలేడు. నెక్స్ట్ పత్రికలు ఏమంటున్నాడంటే వానికి మరీ ఎక్కువ దుఃఖం కలిగించకుండా వాడు సెట్ అయిపోయిండు, చేంజ్ అయ్యిండు, వాడిని చేర్చుకోండి అని రాశాడు పౌలు గారు. ఇంకా వాడిని అట్లే భూతద్దంలో పెట్టి లేకుంటే ఒక షో కేసులో పెట్టి అగో వీడిట్లా వాడట్లా వాని కథ ఇది అని చెప్పుకుంటూ ఉండమని చెప్పలే పౌలు గారు. క్షమించి చేర్చుకోండి. అట్లాంటి తప్పిదం చేసినప్పుడు క్షమించి చేర్చుకోండి. సో చర్చ్ అనేది ఆ విధంగా ఉండాలి. అర్థమైందండి? నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ తప్పులున్నాయి, ఆ తప్పులున్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి అంటే నోరెలో పెట్టి ఆశ్చర్యపడకండి. నాలో ఉంటాయి, డీకెన్స్లో ఉంటాయి, మీలో ఉంటాయి. ఇది పెద్ద ఆశ్చర్యం ఏమి మనుషులమైన మన లోపల ఆశ్చర్యం కాదు. క్రమంగా మనం సెట్ అయిపోతూ ఉంటాం. దట్స్ ఆల్. ఒక ఆమె అంటదట, మీ పాస్టర్ అస్సలే ఏ ఫంక్షన్లకు రాడు, పిలిస్తే ఇళ్ళకి రాడు. మా పాస్టర్ సంగతి తెలుసా, ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తాడు. అదొక దయ్యం. ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు మనం పాస్టర్ రాకుంటే ఏమైనా ఆగిపోయినాయా? ఏమైనా గృహప్రవేశాలు ఆగిపోయినాయా? పెళ్ళిళ్ళు ఏమైనా ఆగిపోయినాయా? సమాధి కార్యక్రమం ఏమైనా ఆగిపోయినాయా? బ్యాప్టిజంలు ఏమైనా ఆగిపోయినాయా? ఏం ఆగిపోయింది? దయ్యం ఏమన్నా మాట్లాడని, దాన్ని మనం లెక్కలోనికి తీసుకోవాల్సిన పని లేదు, టెంప్ట్ కావాల్సిన పని ఏమీ లేదు. మనం అట్లా తయారైపోవాలి. రైట్. దానితో అతడు సంఘమును పాడు చేయను, అట్టి వారి పక్షం మీరు వహించవద్దు, అట్టి దానితో మీకేమి సంబంధము లేదు. మీరు ఒకరి పట్ల ఒకరు దయ ప్రేమ కలిగి మాధుర్యంగా ఉండండి. అందుకు కారకులకు స్త్రీ పురుషులు ఎవరైనా గాని వారును రక్షించబడినట్లు ప్రార్థన చేయండి. వారి కొరకు ప్రార్థించి మీరందరూ హత్తుకొని ఉండండి.
మీ సంఘ కాపరితో నిలిచి ఉండండి. ఎవరితో నిలిచి ఉండాలి? సంఘ కాపరితో నిలిచి ఉన్నంత కాలం సంఘం ఎన్నడూ కూడా బ్రేక్ కాదు. బిలీవర్స్ కాపరితో నిలబడినంత కాలం సంఘం ఎన్నడూ కూడా బ్రేక్ కాదు. ఒకవేళ ఏదన్నా ఒక పర్సన్ తోటి, ఒక వ్యక్తితో కానీ మనం నిలిచుంటే, అందుకే నేను అప్పుడప్పుడు చెప్తా, అక్కడక్కడ ఈ యొక్క పట్టు పురుగులు పెట్టే గూళ్ళు ఉంటాయి కదా, అట్లాంటి గూళ్ళ లాంటివి తయారవుతుంటాయి చర్చిలో. ఒక వ్యక్తి చుట్టూ, ఒక పురుషుని చుట్టూగా 5-6 పురుషులు తిరుగుతూ ఉంటారు. ఎప్పుడు ఆయనతో నిలబడతా ఉంటారు, ఆయన సలహాలు తీసుకుంటారు, ఆయన యొక్క విధానాన్ని వెంబడిస్తుంటారు. అలాగే ఒక స్త్రీ కానీ జ్ఞానవంతురాలుగా ఉండి ఇంకేదో చెప్తా ఉంటే కొందరు స్త్రీలందరూ కూడా ఆమె చుట్టూంటూ ఉంటారు. అదొక గూడు, ఇదొక గూడు. ఆ గూళ్ళు, ఈ గడ్డలన్నీ కానీ కరిగిపోకుంటే ఏం చేయాల్సి వస్తుంది? ఆపరేషన్, చర్చికి, హాస్పిటల్కి తీసుకెళ్ళి సంతకం పెట్టించుకొని థియేటర్లకు తీసుకుపోతున్నాం, ఇటా అటా కూడా మాకు తెలియదు, మీరు సంతకం పెడితే మేము తీసుకుపోతామంటారు. ఫైనల్గా సర్జరీ చేస్తారు. సర్జరీలో బాగా అయితే ప్రాబ్లం లేదు, ఈ సంతకాలు లెక్కలోకి రావు. ఏదన్నా అయిందంటే సంతకాలను లెక్కలోకి తీసుకుంటారు. మీరు సంతకం పెడితేనే మేము చేసినామని. అంటే దేవుడు కూడా ఏం చేస్తాడంటే ఈ గూడుని పీకి పడేస్తాడు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. కనుక ఎప్పుడు కూడా మనం సంఘంలో గూళ్ళు తయారు కావద్దు, గుంపులుగా ఉండొద్దు. మనకొకటే డీకెన్స్ ఎక్కువ మంది ఉంటారు, ట్రస్టీలు ఎక్కువ మంది ఉంటారు, ద్వారపాలకులు ఎక్కువ మంది ఉంటారు, బిలీవర్స్ ఎక్కువ మంది ఉంటారు. చర్చికి పాస్టర్ మాత్రం ఒక్కడే ఉంటాడు. కనుక మనం పాస్టర్ పక్షాన్ని నిలబడితే చర్చి యూనిటీ అనేది ఉంటుంది. అక్కడ ఐక్యత అనేది, మాధుర్యం అనేది, ప్రేమ అనేది అక్కడ ఉంటుంది. ఒక విమర్శకుడు వచ్చినప్పుడు విమర్శకుని పక్కనే ఉంటే, నేను చూసిన అట్లాంటివి. పాస్టర్ ఏమో చెప్తున్నాడు కానీ ప్రవక్తనే లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు బ్రదర్. అంటే ఇక లవ్ మ్యారేజ్ పైన ఇష్టం ఉన్న వాళ్ళకి ఎట్లుంటుంది? పాస్టర్ రైట్ కాదు, ఈ బ్రదరే రైటు, ఈ బ్రదర్కు తెలిసినంత పాస్టర్కు తెలియదు. ప్రవక్తనే లవ్ మ్యారేజ్, ఇగో వర్తమానంలో ఉండి ఆయన చేసుకున్నాడు, మనం కూడా చేసుకోవచ్చు అని లవ్ మ్యారేజ్ కావాల్సిన లవ్ మ్యారేజ్ని ఇష్టపడ్డ వాళ్ళందరూ పోయి ఆయన చుట్టూ కూర్చుంటారు. అది చెప్పి రేపు ఇంకోటి చెప్తాడు, అది చెప్పి ఇంకోటి చెప్తాడు. ఇక ఆ గూడుని లేపేయడమా, హల్లెలూయా. చాలా జాగ్రత్త సోదరులారా. మనం ప్రవక్త సలహాలు, సూచనలు మనం పాటించాలి. హెచ్చరికను మరవద్దన్నాడు ఆయన. మీ సంఘ కాపరితో నిలిచి ఉండండి. చూడండి, ఆయన మీ కాపరి, మీరు ఆయనను గౌరవించవలెను, అతడు మిమ్మల్ని నడిపించును, ఆ విధంగా చేయుటకు అతనిని దేవుడు నియమించెను. జస్ట్ ఆ పార్ట్కి మళ్ళీ వద్దాం. ఈ 44లో ఒకసారి చూడండి. ఇప్పుడు దానిని మీరు గుర్తుంచుకున్నారా? శత్రువు వచ్చును, అట్టి సమయంలో ఇంకా ఎక్కువగా మీరు దగ్గర వండి అపవాది వాడుకొని విరోధి అయిన వ్యక్తి బయటికి పోవును, లేక లోనికి వచ్చి మీలో ఒకడై యుండును. అది అంతే, అతడి నుండి మిమ్మల్ని వేరుపరచుకోవద్దు, మనందరము ఒక్కటే. దేవునికి మహిమ కలుగును గాక. అతని కొరకు మనం ప్రార్థన చేయాలి. అట్టివారి పక్షాన మనం వహించొద్దు. అతని తీసేదో బయట అపవాదిలాగా చూడాల్సిన పనేమి. సోదరునిలాగా చూడండి, దయ చూపాలి. సోదరులాగా దయ చూపాలి, ప్రేమ చూపించాలి. అతని కొరకు మనం ప్రార్థన చేయాలి. రైట్. ఇప్పుడు మనం పైన పారాగ్రాఫ్లో ఇప్పుడు మనం చదివింది ఏదైతుందో, మీ సంఘ కాపరితో నిలిచి ఉండండి. చూడండి, ఆయన మీ కాపరి, మీరు ఆయనను గౌరవించవలెను, అతడు మిమ్మల్ని నడిపించును, ఆ విధముగా చేయడం అతన్ని దేవుడు నియమించారు. రైట్. ఒక చిన్న థాట్ చెప్పేసి నేను నా అంశంలోకి వెళ్తా. మీ సంఘ కాపరిని గౌరవించవలనే మాట ఏదైతుందో,
గౌరవించడం అంటే ఇక్కడికి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఏదో ప్రేజలాడు చెప్పి వణుకుకుంటా నిలబడి నీళ్లు తెచ్చిచ్చి బట్టలు ఇస్త్రీ చేసుకొచ్చి లేకుంటే భోజనం పెట్టి టేబుల్ తుడిచి మంచిగా చేయాలి, మంచిగా ఉండాలి అని చెప్పేసి అన్నీ చేసి భోజనం పెట్టేది ఇది కాదు గౌరవం. హల్లెలూయా. నీ గౌరవం అనేది నీ ఇంటి దగ్గరనే స్టార్ట్ కావాలి. గౌరవించేది ఎక్కడ స్టార్ట్ కావాలి? ఇంటి దగ్గరనే స్టార్ట్ కావాలి. నీవు నీ సంఘ కాపరిని గౌరవించడం అంటే నీవు నీ సంఘ కాపరిని గురించి ఏం మాట్లాడకూడదు. ఎక్కడ? నీ ఇంటి దగ్గరనే మాట్లాడకూడదు. బైబిల్లో ఎలీషా దినాల్లో బోడివాడ ఎక్కిబొమ్ము అని పిల్లలు ఆ యొక్క ఎలీషాని ఎగతాళి చేస్తే, హేళన చేస్తే, ఆయన వెనుకకు మళ్ళీ వారిని శపిస్తే అడవిలోంచి ఎలుగుబంట్లు వచ్చి ఎంతమంది చంపాయి? 42 మంది పిల్లలు ఒకేసారి చనిపోయారు. ఈ 42 మంది పిల్లలు చనిపోవడానికి కారణం ఏంటి? తల్లిదండ్రులు ఎందుకు ఎట్లా తల్లిదండ్రులు కారణమయ్యారు? మీరు మెసేజ్ బిలీవర్స్. వాళ్ళు భోజనం బల్ల దగ్గర పిల్లలు వాళ్ళందరూ కూర్చున్నప్పుడు ఎలీషా గురించి మాట్లాడుకున్నారు. ఎలీషా గురించి హేళనగా మాట్లాడుకున్నారు, ఒక విమర్శిస్తూ మాట్లాడుకున్నారు. అది పిల్లలు విన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వాళ్ళు ఆ తల్లిదండ్రులు డైరెక్ట్గా ఎలీషా దగ్గరికి వచ్చి వాళ్ళ అగౌరవంతో మాట్లాడలేడా, కానీ వాళ్ళ ఇంట్లోనే మాట్లాడుకున్నారు అగౌరవంతో. ఆరోను మిరియాములు కూడా వాళ్ళు ఇంట్లోనే మాట్లాడుకున్నారు అగౌరవంగా. అయితే దేవుడు నీవు ఇంట్లో మాట్లాడుకునేది కూడా చూస్తున్నాడు. ఆయన నీ గౌరవం అనేది చర్చిలే కాదు ఉండేది, నీ ఇంట్లోనే స్టార్ట్ కావాలి. నువ్వు నలుగురి మధ్యలో ఉంటే అక్కడే స్టార్ట్ కావాలి గౌరవం అనేది. నువ్వు నీ సంఘ కాపరిని గౌరవించేది ఎక్కడ స్టార్ట్ కావాలంటే నీ ఇంట్లో స్టార్ట్ కావాలి. నువ్వు నలుగురితో ఉండేటప్పుడు కావాలి, నలుగురి మధ్యలో ఉండేటప్పుడు కావాలి. గౌరవించడం అనేది ఎక్కడ స్టార్ట్ కావాలి? చర్చ్కి వచ్చినప్పుడు వందనాలు చెప్పేది కాదు. ఇప్పుడు చూడండి, ఆరోను మిరియాములు వాళ్ళు మోషేను అగౌరవపరిచినందున వాళ్ళని తీసుకొచ్చి ఆ జడ్జిమెంట్ అనేది, ఆ తీర్పు అనేది వాళ్ళ వరకే స్టాప్ చేసిండు ఆయన. నిజమేనా? ఎలీషా దినాల్లో ఆ పేరెంట్స్ దగ్గర ఉన్న విషయాన్ని, ఆ వైరస్ను పిల్లలకి ఎక్కించిండ్రు. ఆ వైరస్ ఎక్కడుంటే అక్కడ దాన్ని చంపేశాడు దేవుడు. అంటే ఆ తల్లిదండ్రులకు వాళ్ళకేం అనారోగ్యం రాలే, మాట్లాడిన వాళ్ళకు. ఆ వైరస్ను పేరెంట్స్ ఏం చేసినారంటే పిల్లలకి ఎక్కించిండ్రు. పిల్లలు చనిపోయారు. దెన్ అప్పుడు బాధ ఎవరికి అయింది? ఇప్పుడు కనుక గౌరవాలు అగౌరవాలు ఇది మనకు ఎక్కడ స్టార్ట్ కావాలంటే మన ఇంటి దగ్గరనే స్టార్ట్ కావాలి. గౌరవించడం అనేది మనం ఒకరి దగ్గర మాట్లాడేటప్పుడు, కాపరి గురించి మాట్లాడేటప్పుడు, ఆర్ డీకెన్ గురించి మాట్లాడేటప్పుడు, ఆర్ సంఘంలో ఎనీ మెంబర్ వాళ్ళ కొరకు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడడం మనం నేర్చుకోవాలి. గౌరవించేది అనేది దగ్గరున్నప్పుడు గౌరవించి వందనాలు చేసుకొని మనం కౌగిలించుకునేది కాదు. ఈడ నువ్వు మాట్లాడేది చేసేది ఇంట్లోనే స్టార్ట్ చేయాలి. అది భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడే జాగ్రత్తగా మాట్లాడుకోవాలి, కాపరి గురించి, డీకెన్స్ గురించి, ఇంకెవరి గురించి అయినా. ఎందుకంటే దేవుడు నువ్వు ఇంట్లో మాట్లాడుకున్నది చూస్తాడు, ఎక్కడ మాట్లాడుకున్నా చూస్తాడు ఆయన. నువ్వు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి పాస్టర్ గారు అని చెప్పేసి ఏదో చేసి రకరకాల పరిచయం చేసేది కాదు.
ఇది తర్వాత సంగతి. కానీ కాపరి లేనప్పుడు గౌరవించడం నేర్చుకోవాలి మనం. కనుక విమర్శకుడు వచ్చినప్పుడు మనం అక్కడే ఒక నిర్ణయం తీసుకోవాలి. వెంటనే నీవు వినే మాటను వింటూ ఉండాలి, స్కాన్ చేస్తూ ఉండాలి, ఇక్కడ ఏం జరుగుతుంది. చర్చ్లో ఏ పర్సన్ గురించి అన్న బ్యాడ్గా చెప్తున్నాడంటే అతన్ని వెంటనే ఆపేసి, ఇవన్నీ మాట్లాడొద్దు, ఆపేసేయి. నీకు ఆ వ్యక్తి గురించి తెలుసు కదా, ఆయన కొరకు ప్రార్థన చేయిపోయి, చేతనైతే ప్రార్థన చెయ్యి, వెళ్ళి అతనికే వెళ్ళి చెప్పు, అతని సరి చేయి. నువ్వు నాకెందుకు చెప్తున్నావు? నువ్వు మిత్రభేదం కలగజేయడానికా? కొందరు ఒకే దాన్ని 5-6 సార్లు చెప్తుంటారు. ఒకే దాన్ని ఇదంతా కూడా ఏంటంటే ప్రియులారా, మరి సంఘం మాధుర్యంగా ఉన్న సంఘాన్ని చెడగొట్టడానికి సైతాడు ఎప్పుడన్నా రావచ్చు, వాడు వాడుకునే వ్యక్తులు రావచ్చు. హల్లెలూయా. ఒక ఆయన అన్నాడట, మీ పాస్టర్కు చాలా ప్లాట్లు ఉన్నాయట కదా, చాలా స్థలాలు కొనుక్కున్నాడట కదా, ప్లాట్లు కొనుక్కున్నాడట కదా అన్నాడట. మరి నీవు వాడు చెప్తాడంటే, ఆయన ప్లాట్లు కొనుక్కుంటే నీకెందుకు, ఇల్లు కొనుక్కుంటే నీకెందుకయ్యా అని చెప్పాలి కదా. నా దగ్గరికి వచ్చి, బ్రదర్ మీరు ప్లాట్లు కొనుక్కుంటున్నారట కదా అన్నాడు. ఏం చెప్పాలి నేను? కొనుక్కుంటే తప్పేంది? నాకు 20 ప్లాట్లు ఉన్నాయి, మీకు తెలుసా? అక్కడొకటి కొనిపెట్టుకున్నా, తెలుసా మీకు? నేను కొనుక్కుంటే మీకు ఏమైనా అభ్యంతరమా? ఐదు ఇండ్లు ఉన్నాయి, 20 ప్లాట్లు ఉన్నాయి, 15 ఎకరాల భూమి కొనుక్కున్నా, మీకు ఏమైనా అభ్యంతరమా? నేను చెప్పినా, సరే ఎక్కడున్నాయో చూపించమని బ్రదర్, నేను వాళ్ళకి రాసిస్తా, రిజిస్ట్రేషన్ చేసిస్తా అని చెప్పిన. నేను ఎక్కడ ప్లాట్లు కొనుక్కున్నానో చూపించమను, నేను వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసిస్తా అని చెప్పిన. నేను ఎందుకు అంటున్నానంటే, ఇది మాట్లాడేవాడు మాట్లాడతాడు, వినేటోడన్నా ఇగరవంతుడై ఉండాలి. అవునా? నీకెందుకయ్యా అవన్నీ? ఆయన కారు కొనుక్కుంటే నీకెందుకు, విమానం కొనుక్కుంటే నీకెందుకు? ఆయన వాక్యం చెప్తున్నాడు, వచ్చి వినిపో. ప్రవక్త చెప్పిండు, ఆయన మీ కాపరి, వీళ్ళు ఆయన నాలాగా వర్తమానం బోధిస్తాడు, మీకు వీలైనప్పుడు అలా వచ్చి వాక్యం వినిపోండి అన్నాడు ఆయన. నీకు వినడానికి సాధన అయితే వచ్చి వినిపో. ఆయన ఏమి కొనుక్కుంటే నీకెందుకు? అట్లని పాస్టర్ గారు 20 ప్లాట్లు కొనుక్కున్నాడు అనుకోకండి మీరు. నా ఇల్లు నాకుంది, నా సమస్యలు నాకున్నాయి. అంటేనరా, నాకు 20 ప్లాట్లు ఉంటే 10 ప్లాట్లు అమ్మి చర్చే కడతా, నేను ప్రాబ్లం ఏం లేదు. నేను నాకు వచ్చిన దాంట్లో నేను 30% తీసి నేను సేవ ఖర్చు పెడుతున్నా. సరే, అట్లని నేను ఏదో ఇది చేస్తున్నా అనుకోకండి. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడు నాకు 20 ప్లాట్లు, భవిష్యత్తులో 20 ప్లాట్లు ఇచ్చినా మీరు హ్యాపీగా ఫీల్ కావాలి. నాకు 20 ప్లాట్లు ఇచ్చినా నేను ఎత్తబడేటప్పుడు అవన్నీ ఇక్కడే వదిలేసిపోతా, వాటిని నేను తీసుకొని పోను. మీలో ఎవరికైనా 20 ప్లాట్లు ఇచ్చిన దేవుడు అవి కూడా ఇక్కడే ఉంటాయి. నాకు ఇచ్చిన, మీకు ఇచ్చిన, డీకెన్స్కి ఇచ్చిన, మీరు ఈ ప్లాట్లు, ఇండ్లు, ఇవన్నిటిపైన దృష్టి పెట్టకండి. విమర్శకులు ఉన్నారు. ఈ పాస్టర్ ఇది కొనుక్కున్నాడట కదా, అది కొనుక్కున్నాడట కదా, ఇట్లనట కదా, అట్లనట కదా. అంటే
నీవు అక్కడే కట్ చేయాలి అవన్నీ. నువ్వు ఎందుకు ఎక్కించుకుంటున్నావు వైరస్ను? ఆ విషయాన్ని ఎక్కించుకోకూడదు నువ్వు. అందుకే ఒకసారి నేను చెప్పిన చర్చిలో, నేను ఇప్పుడు ఎట్లుంటుందంటే, మనం మంచిగా బతికినా కష్టమే ఈ లోకంలో, సమస్యల్లో ఉన్నా కష్టమే. నీవు ఎట్లా ఉన్నా విమర్శకుడు విమర్శిస్తూనే ఉంటాడు. నీకు ఏం లేకుండా అప్పులల్లో ఉన్నావు అనుకో, తిన్నదరగాక ఖర్చు పెట్టి అప్పులల్లో ఊరుకుపోయిండు ఆయన అంటాడు. అవెందుకు ఇవెందుకు ఆయనకు అంటాడు. అప్పులన్నీ పోయి ఆయన పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాడు అనుకో, అప్పుడు ఏమనుకుంటాడా? మందిని ముంచి పెద్దోడు అయ్యిండు, ఉట్టిగానే అయ్యిండు అంటాడు. నువ్వు మంచిగున్నా కష్టమే, చెడ్డగున్నా కష్టమే. ఒక ఆయన బర్నబాస్ పాస్టర్ గారు తెలుసు కదా మనకు. ఆయనను కొందరు అడిగినట, ఏందా నీ ఊకే ఈ హోటళ్ళ కాడ బేకరీల కాడ కూర్చొని చేస్తున్నావు, నువ్వు ఎట్లా బతుకుతున్నావు అన్నాడట ఒక ఆయన వచ్చి. ఆయన అన్నాడట, నేను మందిని ముంచి బతుకుతున్నాడట. ఎట్లా? మందిని ముంచి బతుకుతున్నా అన్నాడట. నేను మంచిగా అడిగితే మీరు ఎందుకు అట్లా చేస్తున్న పాస్టర్ గారు అని ఆయన అంటున్నాడట. నేను చెప్పేది వాస్తవం అయ్యా, నేను మందిని ముంచుతున్నా, నీళ్ళలోకి తీసుకుపోయి యేసుక్రీస్తు నామములో ముంచుతున్నా, ముంచే బతుకుతున్నా అన్నాడట ఆయన. ఎట్లా బతికేది, ఏమైంది, ఎందుకు? మూర్ఖునికి వాని మూడతో చెప్పునే సమాధానం చెప్పాలట. సరే, సో మనమందరం ఐక్యత కలిగి ఉండాలి. మనమందరం బ్రదర్సు. దయ్యం బయటికి వెళ్ళాలి అంతే. దయ్యానికి మనం చోటు ఇవ్వకూడదు. దయ్యం వాడు మనకు శత్రువు. మనలో ఉండే మనమందరం సహోదరులం, సహోదరులం. రైట్, మంచిది. మన అంశంలోకి వెళ్దాం. కొద్దిసేపు మన యెషయా గ్రంథంలోకి వెళ్దాం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం, పేజీ నెంబర్ 590. ఎస్. ఎనిమిది నుంచి చదవండి. వారి భోజనపు బల్లలన్నీ వాంతితోనూ కల్మషములతోనూ నిండి ఉన్నవి. అవి లేని చోటు లేదు. వాడు ఎవరికి విద్య నేర్పును? ఎవరికి వర్తమానము తెలియజేయును? తల్లిపాలు విడిచిన వానికా, చన్ను విడిచిన వారికా? ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారు అనుకొందురు. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే. అలసిన వానికి నెమ్మది కలుగజేయుడి, ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి అని చెప్పిన వాడు నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు. ఆయనను వారు విననొల్లరైరి. చాలు. ఇక్కడ ప్రవక్త చెప్పిన కొన్ని కార్యాలు. వాట్ ఈస్ ద హోలీ గోస్ట్? తెలుగులో ఉంటే తీసుకోండి దాన్ని. ఈ తెలుగు ఉండేవాళ్ళు ముందుగానే వచ్చి తెలుగులో ఎక్కడి నుంచి మీరు చదువుతారు బ్రదర్ అని చెప్పేసి అడిగి తీసుకోవాలి అవి ఎప్పుడైనా కూడా. పరిశుద్ధాత్మ అనగా ఏమిటి? దీంట్లో పారాగ్రాఫ్ నెంబర్ 68, దీంట్లో 68వ పారాగ్రాఫ్ ఇంగ్లీష్లో, తెలుగులో మీరు 68. తెలుగులో 68 కాదు.
తెలుగులో ఆ పారాగ్రాఫ్ నేను మీకు చెప్తాను. ఓకే, 30 38లోకి వెళ్ళండి. 39 పారాగ్రాఫ్లో, తెలుగులో 39 అది. దాంట్లో ఈ ప్రభురాత్రి భోజనం గురించి కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. దానికంటే ముందుగా ఏ దినమున అది రావాల్సి ఉన్నదనే ప్రాంతం నుంచి మీరు చదవచ్చు. 39 పారాగ్రాఫ్లో సెకండ్ పారాగ్రాఫ్, 39లో సెకండ్. ఏ దినమున అది రావాల్సి ఉన్నది, చివరి దినములలో అప్పుడు చెడు ఉండును. ఇప్పుడు గుర్తుంచుకోనండి, అక్కడ మాట బహువచనంలో ఉన్నది. దినములు, చివరి 2 దినములు, చివరి 2000 సంవత్సరములు, ఇప్పుడు 8వ వచనం. ఈ యెషయా గ్రంథం 28వ అధ్యాయం 8వ వచనం చదివి ప్రవక్త వివరిస్తున్నాడు. రైట్, ఈనాడు కానీ చదవండి. వారి భోజనపు బల్లలన్నీ వాంతితోను కల్మషములతోను నిండి ఉన్నవి, అవి లేని చోటే లేదు. ఈనాడు దాన్ని వెతికి చూడండి, అలాగే ఉండెను. మీ చుట్టూ చూడండి, మరియు ఆ రోజుల్లో ఉన్నామో లేదో గమనించండి. వారి భోజనపు బల్లలన్నీ ఎందుకు? వారు ప్రభురాత్రి భోజనమునకు వెళ్ళుదురు. వస్తు సంబంధముగా మొదట గ్రహించండి. చిన్న రొట్టెను లేదా సోడా క్రాకర్ను తీసుకుని మరియు దానిని విరిచి ప్రభురాత్రి భోజనము చేయుదురు. పరిశుద్ధాత్మ హస్తములతో దాన్ని జరపవలసి ఉన్నారు. మరియు పులియని రొట్టె కావలేను. క్రీస్తు అపవిత్రుడు కాడు, మరియు చెడిపోయిన వాడు కాడు. రొట్టె ఆయనకు సాదృశ్యము. రైట్. తర్వాత మరో సంగతి, వారు దాన్ని త్రాగుబోతులకు, అబద్ధమాడు వారికి, దొంగిలిచ్చే వారికి, పొగత్రావు వారికి, పొగాకు నముల వారికి ఇచ్చుతున్నారు. ఎవరైనా పర్వాలేదు, కానీ సంగమునకు చెంది ఉంటే చాలునని చెప్పెదరు. అది దూరమగును గాక. ప్రవక్త అంటున్నాడు ఇక్కడ, ఈ త్రాగుబోతులు, అబద్ధంలాడే వాళ్ళు, పొగ త్రాగే వాళ్ళు, మరి పొగాకు నమిలే వాళ్ళకి ఇస్తున్నారు. అది దూరం కావాలి, అట్లాంటి వాళ్ళు తీసుకోకూడదు అంటున్నాడు. దానిని ప్రభు శరీరం అని వివేచింపక తినువాడు మరియు త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే దాన్ని చేయుచున్నాడు. అతడు సరిగ్గా జీవించినప్పుడు దానికి దూరంగా ఉండవలను, జీవించనప్పుడు దానికి దూరంగా ఉండవలను. జీవించకుంటే దానికి ప్రభురాత్రి భోజనానికి దూరంగా ఉండాలి. మరియు దానిని నీవు తీసుకొని ఎడల నీవు దోషివని నీ స్వంత మనస్సాక్షియే చూపించును. అంటే నీవు కరెక్ట్గా జీవించకుంటే దానికి ప్రభురాత్రి భోజనానికి దూరంగా ఉండాలి. తీసుకోకుంటే నీవు దోషివని నీ సొంత మనస్సాక్షే చూపించును. దానిని తినని వానికి నాతో పాలు లేదని యేసు చెప్పాను. కనుక తప్పక తినాలి, పాలు పొందాలి, సరైన జీవితంతో రావాలి. ప్రభుని యొక్క బల్లలన్నీ కల్మషంతో నిండి ఉన్నవి. పరిశుభ్రమగు చోటు ఒక్కటి లేదు. వినుము, అది నేటి దృశ్యము కాదా? వాడు ఎవరికి విద్య నేర్పును? ఎవరికి వర్తమానము తెలియను? జ్ఞానమును ఎవరు అర్థం చేసుకొందురు? ఎవరికి వర్తమానమును బోధించెదరు? మంచిది, దేవునికి స్తోత్రము. నేను ప్రెస్బిటేరియన్ను, నేను మెథడిస్టును, నేను పెంతెకోస్తును, నేను నాజరీను, నేను ఫిలిగ్రిము, హోలీసెను. దానితో దేవునికి ఏమీ సంబంధం లేదు, అది వేరొక బల్ల. దేవునికి మహిమ కలుగును గాక. కొంచెం జాగ్రత్తగా మీరు వినాలి. ఇక్కడ ఇంగ్లీష్లో ఈ యెషయా గ్రంథంలో ఉన్న ఈ మాటను ఈ ప్రభురాత్రి భోజనం గురించి, దాని తర్వాత ఈ 9వ వచనంలో ఇంగ్లీష్లో ఏం రాయబడిందంటే, whom shall he teach knowledge and whom shall he make to understand doctrine? Them that are weaned from the milk and drawn from the breast. అంటే
తెలుగులోనేమో తెలివి ఎవరికి విద్య నేర్పును, వాడు ఎవరికి విద్య నేర్పును అని రాశారు. ఎవరికి వర్తమానం తెలియజేయను అని రాశారు 9వ వచనంలో. ఇంగ్లీష్లోకి వస్తే ఎవరికి జ్ఞానం నేర్పుతారు, తర్వాత అండ్ హూమ్ షెల్ హీ మేక్ టు అండర్స్టాండ్ డాక్ట్రిన్ అంటున్నాడు. అక్కడేం వర్తమానం అనేది తెలుగులో, ఇంగ్లీష్లో డాక్ట్రిన్ అనే పదం ఉపయోగించారు. ఈ సిద్ధాంతం ఎవరికి నేర్పుతాడు? పాలు విడిచిన వారికా, పాలు తాగేవానికా? పాలు విడిచిన వానికి నేర్పిస్తారా? హల్లెలూయా. అంటే తల్లి పాలు తాగేవానికి, తల్లి రొమ్మున ఆనుకునే వానికి నేర్పిస్తారా? అంటే చిన్నపిల్లలకు ఇవి నేర్పిస్తారా? వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారా అనేది అర్థం. ఈ యొక్క నాలెడ్జ్ అనేది, డాక్ట్రిన్ అనేది, ఈ జ్ఞానాన్ని, సిద్ధాంతాన్ని చిన్నపిల్లలకు నేర్పించేది కాదు. ఇది వయసు వచ్చిన వాళ్ళకు, జ్ఞానం కలిగిన వాళ్ళకు నేర్పించేది ఇది. ఆమేన్. ఇక్కడ ప్రవక్త ఏం చెప్తున్నానంటే, లూథర్ గురించి, జాన్ వెస్లీ గురించి, పెంతెకోస్తు కాలం గురించి మాట్లాడుతున్నాడు. కొంచెం జాగ్రత్తగా మీరు దీన్ని గమనించాలి. ఏ కాలం? మార్టిన్ లూథర్ కాలం. రెండవది జాన్ వెస్లీ. మూడవది పెంతెకోస్తు. మార్టిన్ లూథర్ ద్వారా నీతీకరణం వచ్చింది, జాన్ వెస్లీ ద్వారా శుద్ధీకరణం వచ్చింది, పెంతెకోస్తు ద్వారా పరిశుద్ధాత్మ బాప్సం వచ్చింది. మీరు అర్థం చేసుకోండి. దీని గురించి ప్రవక్త మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, a Luther walked in one light, Wesley walked in another light, Pentecost walked in another, but we are walking on higher than that today. లూథరు ఒక వెలుగులో జీవించాడు, వెస్లీ ఒక వెలుగులో నడిచాడు, పెంతెకోస్తు వాళ్ళు ఒక వెలుగులో నడిచారు. మనం వాటన్నిటికంటే ఉన్నతంగా నడుస్తున్నామన్నాడు ప్రవక్త. దాని తర్వాత మీరు పట్టుకుంటే చదవండి కిందికి. ఎవరికి నేను విద్య నేర్పును? ఇంకా కిందికి పోలే. లూథర్ ఒక వెలుగులో నడిచను, వెస్లీ మరొక వెలుగులో నడిచను. దాని తర్వాత పారాగ్రాఫ్లకి వెనుకటి ఆది కాలంలో చూడండి, అది చాలా అగోచరంగా ఉన్నది. దాని తర్వాత పారాగ్రాఫ్. ఆ తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిసంతో పెంతెకోస్తు వచ్చెను, దానిని ఇంకా సన్నపరచెను. పరిశుద్ధాత్మను పొందుట ద్వారా అది నిజం మరియు ఇప్పుడు అది కుదుపుట ప్రారంభమాయను, వరములు మరియు పునరుద్ధరణ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అది కుదుపుట ప్రారంభమాయను, వరములు మరియు పునరుద్ధరణ. దేవుని యొక్క ఆత్మ నిండుగా వచ్చెను, అద్భుతములు మరియు సూచక క్రియలు సంఘంలోనికి వచ్చి పెంతెకోస్తును కుదిపెను. అది ఏమిటి? ప్రభు అయిన యేసు రాకకు ఎంతో సమీపంగా మనం ఉన్నాము. ఆయనలో ఉండిన ఆత్మ సంఘంలో పనిచేయుచున్నది. ఆయన భూమి మీద ఉండినప్పుడు చేసిన కార్యములనే మరలా చేయుచున్నది. అపోస్తల కాలము నుండి ఈ సమయం వరకు అదెన్నడూ ఎచ్చటూ జరగలేదు. ఎందువలన? చూడండి, అది వెడల్పుగా ఉన్నది, ఇప్పుడు చాలా సన్నగా మారినది. అది ఏమిటి? నీ హస్తము నీడ నీ యొద్దకు వచ్చినట్లుగానే ఉన్నది. నెగటివ్. కానీ అది ఏమిటి? అది ఒక ప్రతిబింబము. లూథర్ ఏమిటి? క్రీస్తు యొక్క ప్రతిబింబము. వెస్లీ ఏమిటి? క్రీస్తు యొక్క ప్రతిబింబము. ఓకే, ఇక్కడ
కొన్ని కార్యాలు మీరు దీన్ని అర్థం చేసుకోవాలి. ప్రవక్త చెప్తున్న దాన్ని లూథర్ కాలము నీతీకరణ, వెస్లీ కాలం శుద్ధీకరణ, పెంతెకోస్తు కాలం పరిశుద్ధాత్మ బాప్తిజం. ఇప్పుడు మనం ఇక్కడ పెంతెకోస్తు కాలం తర్వాత, ఈ వరముల పునరుద్ధరణ తర్వాత ఇక్కడ క్రీస్తు పనిచేసే విధానాన్ని ప్రవక్త చెప్తున్నాడు. ఇదంతా ఇప్పుడు మనం చదివిన దాంట్లో ప్రవక్త ఏమన్నాడంటే, లూథర్ కాలము క్రీస్తు యొక్క రిఫ్లెక్షన్, ఆయన యొక్క ప్రతిబింబం నెమ్మదిగా పెరుగుతూ ఉంది. అంటే క్రీస్తు యొక్క సారూప్యాన్ని లూథర్ టైంలో ఆయన ప్రతిబింబించాడు. దానికంటే ఎక్కువగా వెస్లీ కాలంలో ప్రతిబింబించాడు. దానికంటే ఎక్కువగా పెంతెకోస్తు కాలంలో ప్రతిబింబించాడు. ఇక్కడ ఫైనల్గా ఏమంటున్నాడు అంటే, we are so close to coming of the Lord Jesus. ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడకు చాలా దగ్గరగా ఉన్నాం. Until the very spirit that was in him was working in the church. Doing the very same things that he did when he was here on earth. It has never been anywhere back from the time of the apostles till this time అంటున్నాడు. అంటే అపోస్తుల కాలం తర్వాత ఈ మధ్యలో ఎప్పుడు కూడా ఇలాంటి కార్యాలు జరగలేదు, మళ్ళీ ఈ కాలంలో జరిగినాయి అంటున్నాడు ఆయన. అంటే లూథర్ కాలంలో కాదు, వెస్లీ కాలంలో కాదు, పెంతెకోస్తు కాలంలో కూడా కాదు. పెంతెకోస్తు కాలంలో వరముల యొక్క పునరుద్ధరణ వచ్చింది. ఇదంతా కూడా యేసుక్రీస్తు యొక్క రిఫ్లెక్షన్. అయితే ఆయన ఏమంటున్నాడంటే, ద వెరీ స్పిరిట్ అంటే యేసుక్రీస్తులో ఏ ఆత్మ ఉందో ఆ ఆత్మ యొక్క పెంతెకోస్తు పండుగ దినం ఈ అపొస్తల కాలంలో నెరవేరింది. ఆ కార్యాలు చేశాడు. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు జరగలేదంటున్నాడు. మళ్ళీ మన కాలంలో జరిగినాయి అంటున్నాడు. హల్లెలూయా. అదే ఆత్మ. పోయిన వారం మనం చూసాం, పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు అనే శరీరంలో ఉండి ఆయన పోయిన తర్వాత సంఘం అనే శరీరంలోకి వచ్చింది. బాడీ టు బాడీ అన్నాడు ప్రవక్త. శరీరం నుంచి శరీరంలోకి పరిశుద్ధాత్మ రావడం. కనుక ఇక నుంచి హల్లెలూయా ఆయన యేసుక్రీస్తులోంచి ఆయన సంఘంలోకి వచ్చాడు. ఈ మధ్య కాలంలో ఎక్కడ కూడా అంత జరగలేదు. పెంతెకోస్తు కాలంలో కూడా జరగలేదు. మరి మళ్ళా మన కాలంలో, మన కాల ప్రవక్త వర్తమాన కాలంలో అది జరిగిందంటున్నాడు. అర్థం చేసుకోండి. ఏం జరిగిందంటే, మనం చూస్తూ ఉన్నాం వర్తమాన విశ్వాసులుగా, ఈ భూమి పైన ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఏ కార్యాలు చేశాడో అవే కార్యాలు మళ్ళీ మన కాల ప్రవక్త వచ్చినప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఏమన్. ఇప్పుడు మన హోలీ స్పిరిట్ ఏమైపోయిందంటే, ఈ శరీరం నుంచి అపోస్తుల శరీరంలోకి వచ్చింది. అక్కడ నుంచి డైరెక్ట్గా అవే కార్యాలు మళ్ళా మనకు మన కాల ప్రవక్త శరీరంలోకి వచ్చి బాడీ టు బాడీ, శరీరం నుంచి శరీరంలోకి ఆత్మ వచ్చేసి ఇక్కడ ఏం కార్యాలు చేశాడో అక్కడవే జరుగుతూ ఉన్నాయి. అందుకే యేసుక్రీస్తు అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు నేను చేసే క్రియలు చేస్తాడు, వాటికంటే గొప్పవి చేస్తాడు అన్నాడు. రైట్. ఇక్కడ లూథరు, వెస్లీ ఇదేంటంటే యేసుక్రీస్తు యొక్క రిఫ్లెక్షన్ అంటున్నాడు.
ఇంకా ప్రవక్త కొన్ని కార్యాలు చెప్పాడు. ఇది కానీ మీరు గమనిస్తే ఇందులోనే రాయబడి ఉంటుంది. ఇంకా కొంచెం ముందుకెళ్తే తెలుగులో కూడా ఉంటుంది. తెలుగులో చదివిన తర్వాత నేను మీకు దాన్ని వివరిస్తాను ఒకసారి. 44వ పారాగ్రాఫ్ వెళ్ళండి. గమనించండి. 43లో 2వ పార్ట్ నుంచి చూడండి. బిల్లీ సండే యొక్క వయసు ఇప్పుడే ముగిసింది. బిల్లీ సండే యొక్క వయసు కాదు, బిల్లీ సండే యొక్క వయసు, ఆయన పేరే బిల్లీ సండే. బిల్లీ సండే యొక్క వయసు ఇప్పుడే ముగిసింది. ఆయన ఒక ప్రీచర్. బిల్లీ సండే అనే వ్యక్తి ఒక ప్రీచర్. ఒక రోజున వృద్ధుడగు డాక్టర్ విట్నీ ఈ వేదిక మీదనే నేర్పించెను. పాత స్కూల్ యొక్క చివరి వ్యక్తి దాదాపు 90 సంవత్సరాల వయసుతో మరణించాను. బిల్లీ సండే తన దినమున నామకార్థ సంఘములకు ఉద్యోగకర్తగా ఉండేను. అతడు ఎవరిని ఆశ్రయించలేదు. నిలబడి ఇట్లు కేక వేసాను, మెథడిస్టు వారలారా, బోధకులారా, రంపపు పొట్టు దారిని తాకండి. బాప్టిస్ట్ వారలారా, రంపపు పొట్టు దారిని తాకండి. ప్రెస్బిటేరియన్లు కూడా అంతే. అతడు ఎవరిని బుజ్జగించలేదు. అతడు ఈనాటి బిల్లీ గ్రహం వలె ఉన్నాడు. గమనించండి. మరియు అటు తరువాత నామకార్థ సంఘము తన ఉజ్జీవము కలిగి ఉన్నప్పుడు ఏమి జరిగినది? సంపూర్ణ సువార్త ఉజ్జీవము వచ్చినది. అప్పుడు బోస్వర్త్ సోదరులు వచ్చిరి, స్మిత్, విగిల్స్వర్త్, డాక్టర్ ప్రైస్, అమీ మెక్స్పర్సన్ ఇంకా తదితరులు వచ్చిరి. చూడండి, స్మిత్, విగిల్స్వర్త్ ఒక రాత్రి చనిపోయాను. ఆ మరుసటి ఉదయాన డాక్టర్ ప్రైస్ చనిపోయాను. 24 గంటల్లో నేను రంగం మీదకి వచ్చాను. ఇప్పుడు నా అంతము వచ్చుచున్నది. దాన్ని చూడండి. మీరు ఎక్కువగా బిల్లీ గ్రహం గురించి వినటలేదు. రాబర్ట్స్ గురించి మీరు వినటలేదు. నా కూటములను నీడ కమ్ముట నేను చూచుచున్నాను. ఏమిటి సంగతి? మనం అంతమంది ఉన్నాము, మరో కాలము. బిల్లీ సండే ఇంకా ఇతరులు ఎటు వచ్చిరి? గొప్ప మూడీ ఉద్యమం తర్వాత వచ్చిరి. మూడీ ఎప్పుడు వచ్చాను? నాక్స్ ఉద్యమం తర్వాత వచ్చాను. నాక్స్ ఎప్పుడు వచ్చాను? పన్నీ ఉద్యమం తర్వాత వచ్చాను. ఫిన్నీ తర్వాత కాల్విన్ వచ్చను. కాల్విన్ తర్వాత అలాగే వెస్లీ, లూథర్ తర్వాత వెస్లీ వచ్చను. అలాగూ కాలం వెంబడి కాలం వచ్చను. ఒక ఉద్యమం అయిపోయిన వెంటనే దేవుడు మరి ఒక దాన్ని లేపెను, ఇంకా ఎక్కువ వెలుగును చూపించను. ఆ విధముగా ముందుకు కదిలించుచుండెను. ఓకే, దేవుడి మూలం దీవించును గాక. చాలా జాగ్రత్త మీరు గమనించండి. ఇక్కడ తెలుగులో కొంచెం అటు ఇటు ఉన్నాయి. ఇంగ్లీష్లో ఏముందంటే, how did Billy Sunday come in and them? They come in just after the great Moody revival. Moody ఉద్యమం తర్వాత బిల్లీ సండే వచ్చాడు. When did Moody come in? Just after Knox revival. When did Knox come? After Finney revival. Finney after Calvin after Wesley after Luther. అంటే లూథర్ తర్వాత వెస్లీ వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. లూథర్ తర్వాత ఎవరు వచ్చారండి? వెస్లీ వచ్చాడు. మార్టిన్ లూథర్ తర్వాత జాన్ వెస్లీ వచ్చాడు. జాన్ వెస్లీ తర్వాత ఈ కాలంలో ప్రవక్త చెప్తున్నట్టు దీనికి కొంచెం మీరు వీలైతే రాసుకోండి, నో ప్రాబ్లం. ఇక్కడ ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ లూథర్ అని పేరు రాసుకోండి. ఇది మీ దగ్గర ఉంటే బాగుంటుంది. ఫస్ట్ ఎవరు? లూథర్ తర్వాత జాన్ వెస్లీ తర్వాత ఇక్కడ కాల్విన్. జాన్ వెస్లీ తర్వాత ఎవరు? కాల్విన్ తర్వాత ఎవరంటే ఫిన్నీ, చార్లెస్ ఫిన్నీ. ఫిన్నీ తర్వాత ఎవరంటే
నాక్స్, నాక్స్, నాక్స్ తర్వాత ఎవరంటే డిఎల్ మూడి, ముడి, ముడి తర్వాత ఎవరంటే బిల్లీ సండే, బిల్లీ సండే. దాని తర్వాత బిల్లీ సండే తర్వాత డాక్టర్ ప్రైస్, ఎంసీ పర్సన్, వీళ్ళు వచ్చారు. ఆ టైంలోనే స్మిత్ విగ్గిల్స్ పడుతున్నాడు. ఎవరు? స్మిత్ విగ్గిల్స్ పడుతున్నాడు. ఆ తర్వాత వీళ్ళ తర్వాత విలియం బ్రెన్హామ్, తర్వాత బిల్లీ గ్రామ్, ఓరల్ రాబర్ట్, వీళ్ళు వచ్చారు లాస్ట్కు. ఇది ప్రవక్త చెప్తున్న క్రమం. లూథర్ తర్వాత జాన్ వెస్లీ, తర్వాత కాల్విన్, తర్వాత ఫిన్నీ తర్వాత నాక్స్, తర్వాత డిఎల్ మూడి, తర్వాత బిల్లీ సండే, తర్వాత ప్రైస్, ఎంసీ పెర్సన్, తర్వాత స్మిత్ విగ్గిల్స్వర్త్, దాని తర్వాత విలియం బ్రెన్హామ్, బిల్లీ గ్రామ్, ఓరల్ రాబర్ట్, వీళ్ళు వచ్చారు. ఇక్కడ ఇవన్నీ ఈ విలియం బ్రెన్హామ్ గారు రావడానికంటే ముందు వీళ్ళందరూ వచ్చారు. ఈ లూథర్ నుంచి ప్రవక్త చెప్పుకుంటూ వచ్చాడు. ఇదంతా ఏంటంటే ప్రవక్త ఏమంటాడంటే అది రిఫ్లెక్షన్ ఆఫ్ క్రైస్ట్ అంటున్నాడు. క్రీస్తు యొక్క ప్రతిబింబాన్ని, అంటే క్రీస్తుని వాళ్ళు చూపించడానికి క్రమంగా వాళ్ళు ఆ విధంగా సువార్త వెలుగును బయటికి తీసుకొచ్చారు. దాని తర్వాత ప్రవక్త ఏమంటాడంటే, మీరు చూడండి, ఇక్కడ 80వ పారాగ్రాఫ్ ఏమంటే, లుక్, స్మిత్ విగ్గిల్స్వర్త్ డైడ్ ఆన్ నైట్, డాక్టర్ ప్రైస్ డైడ్ ఆన్ ద నెక్స్ట్ మార్నింగ్, విదిన్ 24 hours. ఐ వాజ్ ఆన్ ద ఫీల్డ్. ఆ స్మిత్ విగ్గిల్స్వర్త్ తర్వాత ప్రైజ్ అనే దైవజనులు 24 గంటల్లో చనిపోయారట వాళ్ళు. స్మిత్ విగ్గిల్స్వర్త్ చనిపోయిన తర్వాత 24 గంటల్లో ప్రైజ్ అనే వ్యక్తి చనిపోయాడు. ఆ టైంలో నేను రంగం పైన పొలంలో ఉన్నానంటున్నాడు ప్రవక్త. స్మిత్ విగ్గిల్స్వర్త్ ఆయన విశ్వాసం ఎట్లుండేది తెలుసా? చాలా అద్భుతంగా ఉండేది. ఆయన ప్రార్థన చేసిన వాళ్ళల్లో ఎవ్వరు కూడా స్వస్థత పడకుండా పోయేవాళ్ళు కాదు. ఆయన ఒక వ్యక్తికి ప్రార్థన చేసినంటే స్వస్థత పడాల్సిందే. ఆడ లాస్ట్కి ఒక ఆయన ఏం జరిగిందంటే, నాకు స్వస్థత జరగలేదన్నందుకు దాన్ని విని చనిపోయిండట ఆయన. భార్యను చనిపోతే భార్యను లేపిండు ఆయన, స్మిత్ విగ్గిల్స్వర్త్. అట్లాంటి మిరాకిల్ చేసేవాళ్ళు. దేవుడు వాళ్ళని ఆ విధంగా వాడుకొని ముందుకు తీసుకొచ్చినప్పుడు లాస్ట్కు విలియం బ్రెన్హామ్ గారిని వచ్చాడు. విలియం బ్రెన్హామ్ గారు పొలంలో ఉన్నాడు, సువార్త పొలంలో ఉన్నాడు. ఆ టైంలో స్మిత్ విగ్గిల్స్వర్త్ కానీ ప్రైజ్ కానీ ఉండడానికి వీల్లేదు. ఆయన చనిపోయిన 24 గంటల్లో డాక్టర్ ప్రైజ్ కూడా చనిపోయాడు ఆయన. ఎందుకు దేవుడు ఈ కార్యాలు జరిగిస్తున్నాడంటే, ఇక్కడ ఏమంటున్నాడంటే, they know the church was to receive power that would work in the church the same works of Christ, because as the shadow becomes deeper and deeper and reflects more. అంటే ఆ యేసుక్రీస్తు యొక్క నీడ, ఛాయ అనేది వీళ్ళ పైన రిఫ్లెక్ట్ అయింది. అది క్రమంగా ఇంకా పోయి లాస్ట్కు ఏమైపోయిందంటే, నీడ నిజ స్వరూపం ఒకటైపోయింది. దేవునికి మహిమ కలుగును గాక.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక లైట్ వేసాను అనుకోండి, నా వేలు ఈడ కనబడుతున్నాయి. ఇట్లా వస్తూ ఉంటే ఆ నీడ నిజ స్వరూపం ఒకటైపోయినాయి. అట్లే ఇక్కడ క్రీస్తు హోలీ స్పిరిట్ రావాలి, ఆయనకి రిఫ్లెక్షన్ అనేది వీళ్ళ లోపల వచ్చుకుంటూ వచ్చింది. లాస్ట్కు చర్చ్ అండ్ ద హోలీ స్పిరిట్. దేవుడు ఏం కోరుతున్నాడంటే ఈ రొమ్ములను విడిచి పాలు తాగడం వదిలేసి బలమైన ఆహారం తినే వారి కొరకు ఎదురు చూస్తున్నాడు ఆయన. కొందరు వచ్చి ఆ బలమైన ఆహారం తినాలంట. ఈ జ్ఞానం ఎవరికి బోధించును ఆయన? ఈ డాక్టరీని ఎవరికి బోధించును? ఈ సిద్ధాంతాన్ని, జ్ఞానాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఈ పసి వాళ్ళకి అర్థం కాదు. కేవలం ఆ పాలు విడిచిన పెద్దవారికి మాత్రమే అది అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు చాలామంది ఇంకా పెంతెకోస్తు, బ్యాప్టిస్టు, సిఎస్ఐ, లూథరన్లలో కూర్చుంటున్నారు. వాళ్ళకు జ్ఞానము లేదు. దేవుడు వాళ్ళ జ్ఞానం చెప్పిన వాళ్ళకి అర్థం కాదు, డాక్టరీని చెప్పినా అర్థం కాదు. పసిపిల్లలు దాదాపుగా 2712 సంవత్సరాల క్రితమే దేవుడు యెషయా ద్వారా మాట్లాడాడు. ఈ రోజుల్లో మన రోజుల్లో జరగబోయే కార్యాన్ని గురించి మాట్లాడండి ఆయన. వాళ్ళందరూ పసిబాలురు, పాలు తాగేవాళ్ళు. నీ బ్యాప్టిస్ట్ చర్చి సెంటినరీ కావచ్చు. సెంటినరీ అంటే 100 సంవత్సరాలు దాటిపోయి ఉండొచ్చు, అయినా నీకు పాల బుడ్డే కావాలి. లూథరన్లు కావచ్చు, పెద్ద పెద్ద సంఘాలు ఉండొచ్చు. మీకు బేబీస్, పసిపిల్లలే మీరు. పెంతెకోస్తు వాళ్ళు, మీకు వరాలు ఉండొచ్చు, ఏమేమో చేయొచ్చు, సంఘం విస్తరించి ఉండొచ్చు, అయినా మీరు పసిపిల్లలే. హల్లెలూయా. ఆయన జ్ఞానం ఎవరికి బోధించాలి? పాలు తాగే వాళ్ళకా? అప్పుడే తల్లి పాలు మరిచిన వాళ్ళకా? లేదండి, బలమైన ఆహారం తినే వాళ్లకు. ఆయన జ్ఞానాన్ని, డాక్ట్రిన్ను చెప్పినప్పుడు బలమైన ఆహారం తినే వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. అది ఈ మధ్యలో ఏ కాలం కాదు, కానీ మన కాలానికి సంబంధించింది అది వర్తమానం. హల్లెలూయా. యెషయా అప్పుడే మన గురించి రాశాడా? రైట్. దాని తర్వాత ఇక్కడ మీరు కిందికి వెళ్ళి యెషయా గ్రంథంలో మళ్ళీ మీరు ఆ మాటను చదివి కొంచెం కిందికి రండి. బైబిల్లో యెషయా గ్రంథం చదవండి. యెషయా గ్రంథం 28. నేను త్వరగా ముగిచ్చేస్తా. వచనం 28లో 10వ వచనం చదవండి. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ. 11వ వచనం చదవండి. నిజమే, అలసిన వానికి నెమ్మది కలుగజేయుడి, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పిన వాడు నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోను ఈ జనులతో మాట్లాడుచున్నాడు. ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు. దీనికి ప్రవక్త ఇస్తున్న వివరణ మీరు వర్తమానంలోకి రండి. ఇప్పుడు నలభై 8వ పారాగ్రాఫ్. సబ్బాతు దినమును ఆచరించుట గూర్చి ఎవరో చెప్పిరి. ఎవరి సంఘమును గాని ఏ మతమును గాని నేను తేలికగా నిరాకరించట లేదు, కానీ ఇట్లా నేను సబ్బాతు దినము దేవుని యొక్క సబ్బాతు విశ్రాంతి దినము ఇక్కడ విశ్రాంతి దినం ఉన్నది. ఇదే విశ్రాంతి ఆయన ఇట్లు చెప్పాను. అలసిన వారికి నెమ్మది కలగజేయుటకు అది ఇదే. ఆమేన్. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం. ఇక్కడే నెమ్మది ఉన్నది. పరిశుద్ధాత్మ అనగా ఏమిటి? విశ్రాంతి. హల్లెలూయా. వాట్ ఈస్ ద హోలీ గోస్ట్? ఈస్ ద రెస్ట్. ప్రవక్త అంటున్నాడు, వాట్ ఈస్ ద హోలీ గోస్ట్? ద రెస్ట్ అంటున్నాడు. మనం ఇంతకుముందు చూసాం, పరిశుద్ధాత్ముడు అంటే సూచన, గురుతు, ఆదరణకర్త, ఉత్తరవాది, అడ్వకేట్, ఇవన్నీ మనం చూసుకుంటూ వచ్చినాం.
పవర్, ఇవన్నీ మనం చూసుకుంటూ వచ్చాం. ప్రవక్త ఇంకొక మాట పరిశుద్ధాత్మకి ఏం చెప్తున్నాడంటే, వాట్ ఈస్ ద హోలీ గోస్ట్ అంటే, హోలీ గోస్ట్ ఈజ్ ద రెస్ట్ అంటున్నాడు ఆయన. పరిశుద్ధాత్మ అనగా ఏంటిదంటే విశ్రాంతి. ఏంటి? విశ్రాంతి. ఏం విశ్రాంతి అంటే ప్రవక్త అంటున్నాడు ఇక్కడ, వాట్ ఈజ్ హీ ద వన్ దట్ కమ్స్ ఇన్ యూ గివ్స్ యూ పీస్. నీలోకి వచ్చేవాడు నీకు శాంతినిస్తాడు. ఎవరాయన? ఎవరు మనకు శాంతినిచ్చేవాడు? మనలోనికి వచ్చేది ఎవరు? పరిశుద్ధాత్ముడు మనకు శాంతినిస్తాడు. యువర్ సైన్, యువర్ కంఫర్టర్, రెస్ట్. హల్లెలూయా. ఆదరణకర్త, గుర్తు, సూచన మాత్రమే కాదు, ఇక్కడ ఆయన నీ విశ్రాంతి అయి ఉన్నాడు. ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, ఇట్స్ ఎ కంఫర్టర్. వాట్ ఈజ్ ఇట్? ఎ సీల్. యు ఆర్ ఎట్ రెస్ట్ అంటున్నాడు. ఇట్ ఈజ్ యువర్ అడ్వకేట్ అంటున్నాడు. సంథింగ్ హ్యాపెన్స్ టు యూ, దేర్ ఈజ్ సంథింగ్ there to make an advocate for your right pick, making intercessions. It is the Spirit of God living in the church, prophesied exactly what it would be when it come. It would be everlasting, eternal rest అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నిత్యమైన విశ్రాంతి అంటున్నాడు. పరిశుద్ధాత్ముడు ఎవరు? నిత్యమైన విశ్రాంతి. ఆయన మీ కొరకు ఒక అడ్వకేట్. ఆయన అంటే ఎట్లా విశ్రాంతి అంటే, ఆయన నీలోనికి వచ్చిందంటే ఇక నీకు విశ్రాంతే, రెస్ట్ నీకు. ఇక దేవుడు ఎన్ని రోజులు పనిచేశాడు? ప్రారంభంలో ఎన్ని రోజులు పనిచేశాడు? 7వ దినాన విశ్రాంతి తీసుకున్నాడు. 7వ దినము విశ్రాంతి. హల్లెలూయా. దేవుడు 6,000 సంవత్సరాలు పనిచేశాడు. ఆదాము నుంచి నోవా వరకు 2000 సంవత్సరాలు. నోవా నుంచి యేసుక్రీస్తు వరకు 2000 సంవత్సరాలు. యేసుక్రీస్తు నుంచి ఇప్పటి వరకు 2000 సంవత్సరాలు. దీని తర్వాత 1000 ఏండ్ల పరిపాలన. అది ఒక రోజు. అది విశ్రాంతి, మనకు రెస్ట్. హల్లెలూయా. ఈ మధ్యలోకి వస్తే మనకు సంఘకాలాలు ఎన్ని? 7 సంఘకాలాలు. 6 సంఘకాలాలు దేవుడు పని చేస్తున్నాడు. 7వది రెస్ట్. హల్లెలూయా. 7వది ఎట్లా రెస్ట్ అంటే, ద వెరీ సేమ్ స్పిరిట్, ఆయన అదే ఆత్మ ఇప్పుడు మనలోనికి వస్తున్నాడు. ఆయన వచ్చి మనకు విశ్రాంతి ఇస్తున్నాడు. ఆయన కానీ నీలోనికి వస్తే రెస్ట్. ఏంటి? రెస్ట్, విశ్రాంతి. పరిశుద్ధాత్మ అనగా ఏంటి? విశ్రాంతి. ఎట్లా విశ్రాంతి బ్రదర్ అంటే, ఆయన నీలోనికి వస్తే ఇక నీవు థియాలజీ చేయాల్సిన పనేమి, నీవు వాక్య బయలుపాటు వరకు ప్రయాసపడాల్సిన పనేమి, అంత శ్రమ నీకు అవసరం లేదు. ఇక ఆయన నీలో ఉండి నీకు గ్రహింపజేస్తూ ఉంటాడు. అది మనకు రెస్ట్ కాదండి, అది మనకు విశ్రాంతి. నీవు ప్రయాసపడాల్సిన పని లేదు. అటు ఇటు ఆ కాలేజీ ఈ కాలేజీ తిరగాల్సిన పనేమి లేదు. నీకు వాక్య గ్రహింపును ఆయనే ఇస్తూ ఉంటాడు. లోపల ఉండి అంతరంగ బోధకుడుగా ఉండి ఆయనని వింటూ ఉంటే, చదువుతూ ఉంటే నీకు గ్రహింపజేస్తూ ఉంటాడు. నీవు బయలుపాటు పొందుకోవడానికి నీవు ప్రయాసపడాల్సిన పనేమి, ఎక్కడికో పరిగెత్తాల్సిన పనేమి లేదు. ఆయన నీలో ఉండి నీకు రెస్ట్ ఇస్తాడు. నీవెక్కడ పరిగెత్తాల్సిన పని లేదు. ప్రయాసపడి వాని వలనైనను పొందగోరు వాని వలన కాదు, కానీ కరుణించు దేవుని వలనే అవుతుంది. ఆ కరుణించు దేవుడే నీ లోపలికి వస్తే అది నీకు రెస్ట్.
ప్రార్థన ఎట్లా చేయాలి, ఎంతసేపు చేయాలి, ఎవరెవరి గురించి చేయాలని నీవు ప్రయాసపడాల్సిన పనేమి లేదు. ఆ అడ్వకేట్ నీలోనికి వచ్చి ఉచ్చరింప సఖ్యం కాని మూలుగులతో నీ పక్షాన ఆయనే విజ్ఞాపన చేస్తాడు. ఇప్పుడు రెస్ట్ ఎవరికి? మనకు రెస్ట్, మనకు విశ్రాంతి. ఆయన మనలోనికి వచ్చి మన పక్షాన ఆయనే విజ్ఞాపన చేస్తున్నాడు. నీవు ప్రార్థన చేస్తూ ఉంటే ఎవరెవరికి చేయాలి, ఎవరి గురించి చేయాలని నీవు ప్రయాసపడాల్సిన పని లేదు. ఆయన లోపల ఉండి పలానా ఆయన కొరకు ప్రార్థన చేయి, పలానా ఆయన గురించి చేయి, పలానా ఆయన కొరకు చేయి, ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. నాకు ఏడుపు వస్తలేదు, ఏడవాలి అని ఏడవాల్సిన పని ఏమి లేదు. నీవు ఆయనని నీ కళ్ళల్లో కన్నీళ్ళు తీసుకొచ్చి ఆయనే నీ పక్షాన ఏడుస్తూ ఉంటాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు నీకు టోటల్ రెస్ట్. హల్లెలూయా. నువ్వు పాపముతో ప్రయాసపడాల్సిన పని లేదు, పోరాడాల్సిన పని లేదు. నేను పాపములో వచ్చి విడుదల పొందాలని ఈ చేయితో పాపం చేసిన కనుక ఈ చేయిని శిక్షించుకుంటాను, శరీరాన్ని కొరడాలతో కొట్టుకుంటాను. ఈ ప్రయాసమంతా నీకు అవసరం లేదు. ఇక పాపముతో పోరాడాల్సిన పని నీకు ఇప్పుడు, ఎందుకంటే ఆయనే నీ పక్షాన ఉండి పోరాడతాడు ఆయన. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడనని నువ్వు చెప్పుకోవాల్సిన పని లేదు ఇక, ఎందుకంటే ఆయనే నీలో పడికి వస్తాడు. ఆయన నీకు రెస్ట్ ఇస్తాడు. హల్లెలూయా. మేలు చేయాలనే నాకుంది, చేయకూరని కీడుని నేను చేస్తున్నాను అన్నాడు ఆయన. ప్రయాసపడుతున్నాడు మేలు చేయాలని, కానీ చేయలేకపోతా ఉన్నాడు ఆయన. కష్టపడుతున్నాడు ఆయన, కానీ ఇప్పుడు ఆయన కష్టపడాల్సిన పని లేదు. ఆయన నీ లోపలికి వస్తే నీకు రెస్ట్. నీవు చేయాల్సిన మేలు చేస్తూనే ఉంటావు నీవు. ఆమేన్. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరానికి విరోధంగా పనిచేస్తూ ఉన్నాయి. ఇక నీవు వేదన పడాల్సిన పని లేదు. ఆయనని నీ పక్షాన వచ్చి పోరాడుతూ ఉంటాడు ఆయన. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు విశ్రాంతి దొరకలే. ఎవరికి విశ్రాంతి దొరకలే? ఆ విశ్రాంతి ఏదో కాదు, కానీ పరిశుద్ధాత్మ నీ లోపలికి వస్తేనే విశ్రాంతి అది. లాస్ట్ హెబ్రీలకు రాసిన పత్రికలో ఉండే కొన్ని కార్యాలు చదివి నేను క్లోజ్ చేస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోకి వెళ్ళండి. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, పేజీ నంబర్ 201, 11వ వచనం చదువుదాం. 3వ అధ్యాయం 11వ వచనం. ఫస్ట్ 3వ అధ్యాయం 11వ వచనం. గనుక నేను కోపంతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని అని యూదుల గురించి చెప్తున్నాడు. 4వ అధ్యాయం 1 నుంచి. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిను, కానీ వారు విన్న వారితో విశ్వాసము గలవారై ఉండలేదు గనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైనదాయెను. కాగా జగత్పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నను. ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించున్నాం. మరియు దేవుడు 7వ దినం ముందు తన కార్యములన్నిటిని ముగించి విశ్రమించెను అని 7వ దినమును గూర్చి ఆయన యొక్క చోట చెప్పి ఉన్నాడు. ఇదియునుగాక ఈ చోటనే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పి ఉన్నాడు. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదరను మాట నిశ్చయము గనుకను ముందు సువార్త వినిన వారు ఆ అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుకను నేడు మీ రాయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచకొనుకుడని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథములో నేడని యొక్క దినమును నిర్ణయించుతున్నాడు. యెహోషువ వారికి విశ్రాంతి కలగజేసిన ఎడల ఆ తర్వాత మరి ఒక దినమును గురించి ఆయన చెప్పకపోవును. యెహోవా గాని వాళ్ళకి విశ్రాంతి కలగజేస్తే
వాళ్ళకు మరి ఒక దినం గురించి చెప్పకపోవును. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యమును ముగించి విశ్రమించును. ఆయన తన కార్యం ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై. చాలు. కనుక ఇప్పుడు మనం ఆ విశ్రాంతిలో ప్రవేశించడానికి జాగ్రత్త పడాలి, ప్రయాసపడాలి. ఇక్కడ యోషువ వారికి విశ్రాంతి కలుగజేసిన ఎడల అనే మాట రాసిందట. ఉందా? ఎక్కడ చూడండి, 8వ వచనం. యోషువ వారికి విశ్రాంతి కలగజేసిన ఎడల అనే మాట చెప్పాడు. దీన్ని ఇంగ్లీష్లో ప్రాక్త ఏమంటున్నాడంటే, బట్ వాట్ ఈజ్ ఇట్ వెన్ ద బైబిల్ సెడ్ ఇన్ హీబ్రూస్ ద 4th chapter, ఇఫ్ జీసస్ వుడ్ హ్యావ్ గివెన్ దెమ్ ఏ రెస్ట్ డే, he would have afterwards spoke of it. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇఫ్ జీసస్ వుడ్ హ్యావ్ గివెన్ దెమ్ ఏ రెస్ట్ డే, యేసు గాని వారికి విశ్రాంతిని ఇచ్చింటే, విశ్రాంతి దినాన్ని ఇచ్చింటే మళ్ళా మాట్లాడకపోవని ఈ మాటని తీసి చెప్తున్నాడు. జీసస్ అంటే యోషువాను కూడా యేసు అని పిలిచారు ఒరిజినల్ లాంగ్వేజ్లో, పాత నిబంధనలో. దాన్నే ఇక్కడ ప్రవక్త ప్రస్తావిస్తున్నాడు. ఇప్పుడు జీసస్ వుడ్ హ్యావ్ అని చెప్పేసి అంటున్నాడు. యోషువ వాళ్ళకు విశ్రాంతి కలగజేయలేదు. ఈరోజు యేసుక్రీస్తు కూడా ఆయన అన్నాడు, నేను వెళ్ళిపోవడం వలన మీకు ప్రయోజనం, నేను వెళ్తే ఆదరణకర్త మీ వద్దకు వస్తాడు అన్నాడు ఆయన. ఆ ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్ముడు వచ్చి నీకు విశ్రాంతిని కలుగజేస్తాడు. హల్లెలూయా. ఎంతమందికి ఈరోజు విశ్రాంతి కావాలి? రెస్ట్ కావాలన్నా ఈరోజు? ఆమేన్. రోజు నీవు పాపముతో పోరాడాల్సిన పని ఏమి లేదు. నీ పక్షాన ఆయన్నే పోరాడతాడు. పౌలు గారు అన్నాడు, ఇక జీవించేది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అన్నాడు ఆయన. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. ఈ పరిశుద్ధాత్ముడు వస్తే పాప మరణముల నియమము నుంచి నీకు విడుదల, శరీర కార్యాలను ఎట్లా జయించాలని ప్రయాసపడాల్సిన పని లేదు. నువ్వు ఆయన వచ్చిందంటే నీకు రెస్ట్, నీ పక్షాన ఆయన పనిచేస్తాడు. హల్లెలూయా. మన పక్షాన ఒక ఆయన పని చేయడానికి అడ్వకేట్. ఎవరైనా అడ్వకేట్. నీ పక్షాన ఆయన విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. ఆయన నీలోకి వచ్చి నీ పక్షాన విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. నీ పక్షాన ఆయన నువ్వు గ్రహించలేని సంగతులు నీకు గ్రహింపజేస్తాడు ఆయన. నీవు నడవలేని స్థలంలోకి నడిపిస్తాడు ఆయన. నువ్వు చేయలేని కార్యాలను చేపిస్తాడు ఆయన. హల్లెలూయా. ఆయన వచ్చిందంటే నీకు సీఎంని ఇంట్లో ఉన్న ప్రయోజనం లేదు, అమెరికా ప్రెసిడెంట్ నీతో ఉన్న ప్రయోజనం లేదు. అమెరికా ప్రెసిడెంట్ నీతో ఉంటే ఒక మంచి కాస్ట్లీ వైన్ తీసుకురమ్మంటాడు, తాగుదామంటాడు. కానీ ఈ పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే నీకు మేలు, నీకు విశ్రాంతి. హల్లెలూయా. నువ్వెవ్వరితోటి నువ్వు కొట్లాడాల్సిన పనేమీ లేదు. ఆయననే నీ పక్షాన కొట్లాడతాడు. ఇక్కడ మనం నల్లాల కాడ కొట్లాడాల్సిన పని లేదు. నిజమేనా? ఎక్కడ మనం ప్రయాసపడాల్సిన పని లేదు. నీకు రెస్ట్ ఇస్తాడు ఆయన. దేవా, నేను ఈ యొక్క విమర్శ చేసే జీవితాన్ని నేను కలిగి ఉన్నాను, అది పోతలేదు నా లోపట. రెస్ట్ తీసుకో. హల్లెలూయా. నువ్వు రెస్ట్ తీసుకో. ఆయన నీ లోపలికి ఆహ్వానించు. ఆయన నీ లోపలికి ఆహ్వానించి నువ్వు గురకబెట్టి పడుకో. మిగతా పని ఆయనే చూసుకుంటాడు. ఆయన నీ లోపలికి ఆహ్వానించు. డైలీ ఆయన నీ లోపల జీవించేటట్లు చేయి.
ఈ ఫోన్ నేను చూడలేకుండా ఉండలేకపోతున్నా. నీ బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి, అసహ్యమైన కార్యాల్లో నుంచి, అసభ్యమైన ఆలోచనలోంచి, ఆ పోరాటంలోంచి నీకు రెస్ట్ దొరుకుతుంది. నేను ఎట్లా వదులుకోవాలి ఈ ఫోన్ అలవాటు? నీవేం ప్రయాసపడాల్సిన పని లేదు. ఆయన నీ లోపలికి ఆహ్వానించు. ఆయన వచ్చిందంటే నీకు రెస్ట్. చెత్త చెదారాన్ని నీవేం చూడవు అక్కడ. నీవు చూడాల్సిందే చూస్తావు అందులో. ఇక నువ్వు దేని గురించి ఏడవాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు. ఆయనే నీ పక్షాన ఏడుస్తాడు. నా లోపల ప్రేమ లేదు, ఎట్లా నేను ప్రేమ చూపించలేకపోతున్నా? నువ్వు రెస్ట్ తీసుకో. ఒక ఆయనకు అప్పచెప్పి నువ్వు రెస్ట్ తీసుకో. అన్ని పనులు ఒక్కడే మన పక్షాన చేస్తా అన్నప్పుడు ఈరోజు మనం ఎంత ధన్యులమండి. ఒక్కడే వచ్చి మన విషయంలో అన్ని పనులు చేస్తానంటే హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్ళి భయపడాల్సిన పని లేదు. ఆయన నడిపించిన కొద్ది నువ్వు నడు. అడవిలకు అంటే అడవిలోకి వెళ్ళు, నీకేం కాదు, రెస్ట్, ప్రాబ్లం ఏం లేదు. మనం ఏడవచ్చు కన్నీళ్ళు, బాధలు, కష్టాలు ఇట్లా అట్లా ఉన్నాయని. ఉండని, ఆయన నిలబడికి ఆహ్వానించు. నీ పక్షాన ఆయన పోరాడతాడు, నీ పక్షాన ఆయన యుద్ధాలు చేస్తాడు. ఆయన వాగ్దాన దేశంలోకి ప్రవేశించిన తర్వాత ఇజ్రాయేల్ యుద్ధం చేయలేదని కాదు, యుద్ధం చేసిండ్రు. కానీ ఆ యుద్ధంలో ఈజీగా గెలిచిండ్రు వాళ్ళు. మనుషులు చనిపోకుండా, రక్తము చిందించకుండా గెలిచిండ్రు వాళ్ళు. వాగ్దాన దేశంలో యుద్ధం అనేది చాలా ఈజీ అయిపోయింది వాళ్ళకు. ఏ ప్రాంతంలోకి వెళ్తే, ఏ పట్టణం పైకి వెళ్తే వాళ్ళని చంపేసుకుంటూ వెళ్ళిపోయారు. నెఫిల్ లాంటి వాళ్ళనే చంపేశారు వాళ్ళు. చాలా ఈజీ అయిపోతుంది అది వాళ్ళకు వాగ్దాన దేశంలో ప్రవేశిస్తే. ఈరోజు పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే నీకు హిమాలయాల లాంటి, పర్వతాల లాంటి సమస్య ఉండొచ్చు, దాన్ని జయిస్తావు. నీవు జయింపలేని పాపం ఏదన్నా ఉండొచ్చు పర్వతంలాగా నీ ఎదుట, అది ఈజీగా నువ్వు జయించి అవతలికి దాటిపోతావు. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏంటి? ఇప్పుడు నీకు వాట్ ఈస్ ద హోలీ గోస్ట్? ఈజ్ ద రెస్ట్. ఆయన నీకు విశ్రాంతి. ఆయనలోకి ఆహ్వానిద్దాం. ఆయన మనలోనికి ఆహ్వానిద్దాం. మనం రెస్ట్ తీసుకోవచ్చు. దేవుడి ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ప్లేస్లో పడదాం. లేస్లు పడదాం. లేస్లు పడి కళ్ళు మూసుకుందాం. అందరం లేస్లు పడదాం. లేస్లు పడి కళ్ళు మూసుకొని ఓ స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. వేల వేల స్తోత్రములు ప్రభువా. నిన్ను స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాము తండ్రి. లేసలబడి కళ్ళు మూసుకొని మీ స్థానంలో ఉండి ఒక్కసారి నువ్వు దేవుని వైపు నీ హృదయాన్ని తిప్పు సోదరుడా. నీ ఆలోచనలు ఆయన వాక్యం వైపు తిప్పు. ఆయన ఈరోజు మనతో ఏం మాట్లాడాడు? నేను చేయలేకపోతున్నాను, నా వలన అయితలేదు అని నువ్వు చెప్తున్నావేమో, కానీ యేసుక్రీస్తును, పరిశుద్ధాత్మను నీ లోపలికి ఆహ్వానించను. ఈరోజు ఆయన నీ లోపట ఉండి నీకు విశ్రాంతిని ఇస్తాడు. నీవు తప్పిదాలు చేసినప్పుడు నీ పక్షాన ఆయన్నే విజ్ఞాపన చేస్తాడు. ఆయన ఉచ్చరింప సఖ్యం కానీ మూలుగులతో విజ్ఞాపన చేస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా.
సహోదరుడా, సహోదరి, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. సోదరులారా, 2000 సంవత్సరాల క్రితం ఆ శరీరంలో ఎవరైతే నివసించారో ఆయననే మళ్ళీ ఈ చివరి దినాల్లో ఆయన మనలో నివసించి మనకు జ్ఞానాన్ని, డాక్ట్రిన్ను మనకు బోధిస్తున్నాడు. ఆయన పెంతెకోస్తు, లూథరు, వెస్లీ, ప్రెస్బిటేరియన్ లాంటి పసిబాలురకు ఈ జ్ఞానము, డాక్ట్రిన్ ఆయన చెప్పలేకపోతా ఉన్నాడు. ఎవరికి విశ్రాంతి? పసిపిల్లలకు కాదు. బలమైన ఆహారం తినే వారికి విశ్రాంతి. ఏ త్రోవలో నేను నడవాలని నీవు ప్రయాసపడాల్సిన పని లేదు. ఆయన నిన్ను నడిపిస్తాడు. ఈరోజు ఇక్కడ ఎవరైనా నీవు సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని జయించలేకపోతున్నావా? నువ్వు దాన్ని జయించడానికి ప్రయాసపడుతున్నావా? నీవు చేయలేవు. విశ్రాంతిని నీ లోపలికి ఆహ్వానించు. పరిశుద్ధాత్మ అనగా ఏమిటి? విశ్రాంతి. 7వ సంఘకాలములో ఆయన విశ్రాంతిగా నీలో, నాలో జీవించాలనుకుంటున్నాడు. నీకు, నాకు విశ్రాంతినివ్వాలనుకుంటున్నాడు. ఎస్, ఈ చివరి కాలంలోనే ఈ శరీరాశలను జయించి, శరీర కార్యాలను జయించి ఎత్తబడే గుంపులో ఉండబోతున్నావు నీవు. సోదరి, సోదరుడా, నీవెత్తు చెప్పులు వేసుకోవడానికి నువ్వు వెళ్తున్నావా? వాటిని వదులుకోవడానికి నీవు ఇబ్బంది పడుతున్నావా? పరిశుద్ధాత్మ నీ లోపలికి ఆహ్వానించు. నీవు పొట్టి బట్టలు వదిలిపెట్టడానికి నీవు ప్రయాసపడుతున్నావా? పరిశుద్ధాత్మ నీవు ఆహ్వానించు. ఎలా ప్రార్థన చేయాలనో నీకు తెలియదా? ఆయన నీ లోపలికి ఆహ్వానించు. నీకు విశ్రాంతి, నెమ్మది. ఈ విశ్రాంతి నీ జీవితంలో దేవుడు నీకు శాంతిని, సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొస్తున్న సమస్త జనులారా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు ఆయన. నీవు ఆయన దగ్గరికి రా. ఆయన విశ్రాంతిని మనకు వాగ్దానం చేశాడు. పరిశుద్ధాత్మ నీళ్ళబడికి వస్తే నీకు రెస్ట్. సోదరుడా, నా కొరకు ప్రార్థన చేయన్న వారు ఉన్నారు ఎవరైనా ఇక్కడ? నాకు రెస్ట్ కావాలి, నేను విశ్రాంతి తీసుకుంటాను, ఆయన నా లోపలికి ఆహ్వానిస్తాను. పరిశుద్ధాత్ముడు గుర్తు, ముద్ర, సూచన మాత్రమే కాదు, ఆదరణకర్త మాత్రమే కాదు, అడ్వకేట్ మాత్రమే కాదు, ఆయన విశ్రాంతి అని కూడా నేను నమ్ముతున్నాను. ఆయన నాలోనికి వస్తే నాకు విశ్రాంతి దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. థ్యాంక్ యూ జీసస్. నా కొరకు ప్రార్థన చేయి సోదరుడు అన్న వాళ్ళు ఉన్నట్లయితే మీ 2 చేతుల పైకి ఎత్తండి. నేను మీ కొరకు ప్రార్థిస్తాను. ఎవరైనా నేను విశ్రాంతిలో ప్రవేశించాలి, విశ్రాంతి నాలోకి రావాలి, నా పనులను ముగించి, యేసుక్రీస్తు దేవుడు ఎట్లయితే 6 దినాలు పనిచేసి పనులన్నిటినీ ముగించి ఎట్లయితే ఆయన విశ్రాంతి తీసుకున్నాడో, ఇశ్రాయేలు ప్రజలు 6 దినాలు పనిచేసి 7వ దినమున ఎట్లా వాళ్ళకు విశ్రాంతి దినమో, సంఘము 6 రోజులు 6000 సంవత్సరాలు పనిచేసి 1000 ఏళ్ళ పరిపాలన ఎట్లా విశ్రాంతి తీసుకుంటుందో, 6 సంఘకాలాల్లో పనిచేసిన నీవు 7వ సంఘకాలంలో నీకు విశ్రాంతిని ఇస్తున్నాడు ఆయన.
ఎస్, అన్నిటిని పనులలోంచి నీ విడుదల పొంది ముగించి నీవు రెస్ట్ తీసుకోపోతున్నావు. ఈరోజు నీవు హృదయపూర్వకంగా కానీ అడిగితే ఆయన నీకు విశ్రాంతిని ఇవ్వబోతున్నాడు. ఆయన నీకు విశ్రాంతి కావాలనా, సమాధానం కావాలా, ఆయనని ఈరోజు నీవు లోపలికి ఆహ్వానించు. ఆయన నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. శరీర కార్యాలతో నీవు పోరాడుతున్నావేమో, నీవు వేదన పడుతున్నావేమో. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, దౌర్భాగ్యురాలను, ఇటు జీవితంలోంచి నన్ను ఎవడు విడిపించగలడు అని నీవు వెతుకుతున్నావేమో. నీకు విశ్రాంతినిచ్చే ఒక ఆయన పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయన నీలోపటికి ఆహ్వానించడమే, నీలో నివసింపజేయడమే ప్రాముఖ్యమైన కార్యం ఈరోజు. థ్యాంక్ యూ లార్డ్. నేను ప్రార్థిస్తున్నాను. చేతులు ఎత్తి ఉండగా ఎవరైనా అనారోగ్యంతో ఉంటే తెలియజేయండి, సమస్యలతో ఉంటే కూడా తెలియజేయండి. దేవుడు మీకు సాయం చేయబోతున్నాడు. కృప కలిగిన మా తండ్రి, సర్వశక్తిమంతుడా, భూమి ఆకాశముల సృష్టికర్త, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా దేవా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధమైన ప్రోక్షింపని రక్తం కిందికి వచ్చి ప్రార్థిస్తుండగా మా అతిక్రమ దోషం క్షమించమని మేము ప్రార్థిస్తున్నాం. నాయన, నీ మందిరంలోకి మమ్మల్ని తీసుకొచ్చి మాతో మీరు మాట్లాడారు. మేము ఎక్కడ విశ్రాంతి పొందబోతున్నామో, మా విశ్రాంతి ఏంటో మీరు మాతో మాట్లాడారు. మీకు వందనాలు, స్తోత్రములు. దయగలిగిన మా తండ్రి, నిజముగా అనేకమైన పోరాటాలు, అనేకమైన వేదనలు, మేలు చేయాలనుకున్న మాకు కీడు చేయడం కలుగుతున్నది. ఓ, ప్రార్థించినట్లున్న మాకు తెలియట్లేదు. లోకములో నడవడం కష్టంగా ఉంది. వీటన్నిటికీ జవాబు ఒక్కటే, మీరు మాతో మాట్లాడారు. పరిశుద్ధాత్మ అనగా ఏమిటి? ఆయన విశ్రాంతి అని. ఆయన మాలోనికి వచ్చినట్లయితే మేము మా పనులు, మా ప్రయాసంలో వచ్చి విశ్రాంతి తీసుకుంటామని మేము నమ్ముచున్నాం. తండ్రి, విశ్రాంతి అయిన దేవా, నీవే మాలో బట్టికి వచ్చి మాకు విశ్రాంతిని అనుగ్రహించమని మేము ప్రార్థిస్తున్నాం. నీ దయా, నీ కరుణ మా పైన చూపించండి నాయన. చేతులెత్తిన ప్రతి బిడ్డలో ప్రభా మీరు నివసించి నాయన వారికి విశ్రాంతి కలగజేయమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. నీకు అసాధ్యమైనది లేదని మేము నమ్ముచున్నాం. ఈ మధ్యాహ్నము తండ్రి, ఈ మాటలు మా అందరి హృదయంలో నూరంతలుగా ఫలింప చేయండి. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే వారిని ముట్టండి, స్వస్థపరచండి. సమస్యలతో ఉన్న వారికి సమస్యల నుంచి విడుదల దయచేయండి. నీవే నీ యొక్క అద్భుతమైన కార్యం జరిగించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని నీ చేతులకి మమ్మల్ని మేము సమర్పిస్తూ మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్. అందరం ఆమేన్ చెప్దామా? ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శాంతి, సమాధానము, విశ్రాంతి ఇక్కడ ఉన్న వారికి, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉన్నగాక. ఆమేన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్.